1500 మందికి వచ్చే ఇన్కమ్ మినిమం ఒక్కొక్కరికి మినిమం 50,000 అండి. అంటే ఇక్కడ మాకు ఒక్కరికి అమౌంట్ రాలేదు. ఇప్పుడు సెవెంత్ విశాఖ సార్ వాళ్ళకి ఇప్పుడు ఒక 20 లక్షల ప్లేస్ వచ్చినాయి, సేమ్ ప్రసాద్ సార్ వాళ్ళకి వచ్చినాయి 2 సంవత్సరాల. అంటే అందరికి ఇన్కమ్ వచ్చింది, మాకు కూడా ఇన్కమ్ వచ్చింది. సో మన బిజినెస్ సార్, ఈ బిజినెస్ వచ్చేసి విన్ విన్ సిచ్యువేషన్. మీరు వచ్చారు, మీరు ఇప్పుడు కొంటారా రేపు కొంటారా మీ ఇష్టం. ఒకవేళ మీరు మిషన్ కొని ఈ బిజినెస్లోకి వచ్చి వర్క్ చేస్తాము అంటే మీతో పాటు కాస్త ఇప్పుడు బయటకు వెళ్ళి దీని గురించి డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాను, దీని గురించి బయట మందికి చెప్తున్నాను. అలా మందికి చెప్పడం వల్ల ఓన్లీ నేను ఒక్కదాన్ని అమ్మలేదు 500 మిషన్స్. మళ్ళీ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మేము ఇప్పుడు ఒక 30 మందికి మిషన్స్ అమ్మితే దాంట్లో నుండి ఒక 20 మంది వర్క్ చేయడం వల్ల ఆ 20 మందితో కలిపి ఇప్పుడు 15 మంది టీం అయింది నాకు. సో దాంట్లో మీరందరూ ఒక పార్ట్. సేమ్ విశాఖ సార్ కావచ్చు, ప్రసాద్ సార్ కావచ్చు, లేకపోతే సట్ట తిరుపతి సార్ కావచ్చు, వీళ్ళంతా మాట్లాడాల్సిన వాళ్ళే. సో మేము జస్ట్ సట్ట తిరుపతి ఆయన కదా, అప్పుడు మేము బతకలేదా, మంచిగానే ఉన్నాం కదా. ఇప్పుడు 2 లక్షలు పెట్టి మేము మిషన్ కొనాలా అని అనిపిస్తుంది కదా. మరి అదే బాయినీళ్ళు ఒకప్పుడు తాగినాము. నేను నా చిన్న ఉన్నప్పుడు కూడా బోరింగ్ కొట్టుకొని నీళ్ళు ఎత్తుకొచ్చుకోదు, ఊళ్ళో నీళ్ళ ప్రాబ్లం ఉన్నప్పుడు అలా నీళ్లు తాగేది. ఎక్కడికైనా చేళ్ళకి వెళ్తే బోర్ వేసుకొని నీళ్ళు పట్టుకొని తాగేది. మరి ఇప్పుడు అవే నీళ్ళను మీరు రోజు తాగుతున్నారా? మరి నీళ్ళే కదా, నీళ్ళే. ఇంటర్మీడియట్ ఎందుకు ఉన్నాం, అప్పుడు బతకలేదా? ఇప్పుడు మేము అవే తాగుదాం అంటే తాగే అవకాశం మన దగ్గర ఉందా? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకో. మొత్తం అవే చేస్తున్నాం. సగం భూమి కంటే ఎక్కువ ఖరాబ్ అయ్యింది, మొత్తం పొల్యూషన్ వచ్చింది అంటే జస్ట్ దానికి రీజన్ ఎవరు అంటే మనమే. అంటే మనం కాదు, మనలాంటి మనుషులు. అవునా కదా? సో భూమి పొల్యూట్ చేసినాం, మురికి కాలువల ద్వారా కావచ్చు, పారిశ్రామిక వేస్టేజ్ ద్వారా కావచ్చు, లేకపోతే ప్లాస్టిక్ వినియోగం ద్వారా కావచ్చు, లేకపోతే మందులు వాడడం ద్వారా మొత్తం అదంతా లోపలికి వెళ్ళిపోయి భూమి పొల్యూట్ అయిపోయింది. కాబట్టి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది. అంటే గ్రౌండ్ వాటర్లో ఏదైతే TDS ఉంటుందో ఉప్పు లవణాల శాతం వచ్చేసి పెరిగిపోయింది. ఒకప్పుడు 100, 150, 80 ఉండాల్సిన లవణాల శాతం కాస్త ఇప్పుడు ఏమైంది అంటే 1000, 2000 అయిపోయింది. అందుకని గ్రౌండ్ వాటర్ మనం తాగలేకపోతున్నాం. ఒకవేళ సరే ఇదంతా కాదని గ్రౌండ్ వాటర్ మనం తాగుదామన్నా కూడా దాంట్లో హై TDS ఉండడం వల్ల అవి మనం తాగినట్టయితే మన కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడి ప్రెషర్ పడి మన బాడీకి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనం అందరం ఏం చేస్తున్నాం, ఇంట్లో ROs పెట్టుకున్నాం. అవునా కదా? ఇప్పుడు సార్ ఫిల్టర్ సూపర్, వాటర్ ఆల్సో సూపర్. బట్ ఇప్పుడు ఏమైంది, ఆల్ ఆర్ పొల్యూటెడ్. అవునా కదా? సో మరి ఇవన్నీ పొల్యూట్ చేసిన వాళ్ళు ఎవరు? ఈ మేడం కదా, ఈ మేడం పొల్యూటేషన్ కాదు కదా. సో మన అంతా కలిసి పొల్యూట్ చేసినాం కాబట్టి మనం అది ఆగట్లేదు. కాబట్టి మన బాడీకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. సో మనం కనుక ఈ వాటర్ని చేంజ్ చేసుకుంటే మనం మన లైఫ్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. సో అలా నా గురించి ఫస్ట్ మాట్లాడుకునేది సార్, నా పేరు సింగిరెడ్డి జ్యోతి తిరుపతి రెడ్డి. నేను ఇప్పుడు ఈ కళ్యాణ్ బిజినెస్ లో 6A2-2 అనే పొజిషన్ లో ఉన్నాను. ఈ పొజిషన్ వాల్యూ ఎంత సార్ అంటే, ఈ పొజిషన్ వాల్యూ వచ్చేసి నాకు 3 months ఒకసారి క్వార్టర్లీ బోనస్ ఫిక్స్డ్ వచ్చేసారు 1,26,000 ఫిక్స్డే. నెలకు వచ్చే బోనస్ చెప్పట్లేదు. అలా ఈ బిజినెస్ లో నాకు ఫిక్స్ నాకు ఒక్కరికి వస్తుందా అంటే సేమ్ మా హస్బెండ్కి 1,20,000 వస్తుంది, మా చెల్లెకి 63,000 వస్తుంది. అలా మా ఫ్యామిలీ ఐడీస్ అని మొత్తం 8 లక్షల కంటే ఎక్కువ తీసుకుంటున్నాం. ఇదే 8 లక్షలు మేము అదే మెడికల్ లైన్స్లో తీసుకోవాలి అంటే కనీసం 10 కోట్లు పెట్టుబడి పెట్టాలి. దానికోసం స్టాక్ అమ్మాలి. వాళ్ళు పైసలు ఇచ్చినా మనకే, ఇవ్వకపోయినా మనకే బాధ. ఒకవేళ స్టాక్ డంప్ అయిన ఎవరికి బాధ? మాకే కదా. సో సేమ్ కిరాణా షాప్ కానీ మెడికల్ షాప్ కానీ ఎన్ని బిజినెస్లో మనం అంతా ఇన్కమ్ తీసుకోవాలంటే కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టాలి. కానీ మేము ఈ బిజినెస్లో పెట్టిన పెట్టుబడి ఎంత సార్ అంటే 2,78,100. జస్ట్ ఈ మిషన్ తీసుకున్నాం, వాటర్ తాగినాం, మాకు వచ్చిన బెనిఫిట్ని ప్రమోట్ చేస్తాము. అలా దీని గురించి చెప్పుకుంటూ ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నాము అంటే జపాన్ ఏమొచ్చేసి ఎనర్జీ జపాన్లో మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. జపాన్ నుంచి మిషన్ మీ ఇంటికి రావాలి అంటే మీరే డైరెక్ట్ కంపెనీ అమౌంట్ పేమెంట్ చేస్తే కంపెనీ మీ ఇంటికి మిషన్ డెలివరీ చేస్తుంది. మరి నీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం సార్ అంటే, సో మన శరీరంలో 70% కంటే అబోవ్ కంటెంట్ వాటర్ ఉంటుంది మేడం. మరి బాడీలో ఇంత వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ మన బాడీకి ఎక్కడి నుంచి వస్తుంది? మనం తాగే వాటర్ రూపంలో కానీ ఫుడ్ రూపంలో కానీ వాటర్ మన బాడీలోకి ఇస్తుంది. అంటే మన బాడీలోకి వెళ్ళే వాటర్ ఇంత పర్సెంటేజ్ ఉంటే మనం హెల్తీగా ఉంటాం. సేమ్ మనం తాగే వాటర్ హెల్తీగా ఉంటేనే మనం హెల్తీగా ఉంటామండి.
అందుకనే వాటర్ ఎందుకు చేంజ్ చేస్తున్నాం అంటే మనము ఒక రోజు ఫుడ్ తినకపోయినా బతకగలుగుతాం, కానీ వాటర్ తాగకుండా బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? చేయలేవటండి ప్లీజ్. ఒక రోజైనా వాటర్ తాగకుండా ఇవన్నీ పుణ్యక్షేత్రాలు. సో అక్కడ ఉండే ప్రజలు అక్కడ ఉండే వాటర్ని తాగుతున్నారు కాబట్టి వాళ్ళు హెల్దీగా ఉంటున్నారు. బట్ నేను అడిగితే ఏమంటారు అంటే, ఇక్కడ మాకు దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు కాబట్టి మా వాటర్కి ఎంత శక్తి ఉంది, మేము అందుకనే ఇంత హెల్దీగా ఉన్నామంటున్నారు. సేమ్ దేవుడున్న విషయాన్ని మీరు ఎవరు నమ్మరా అండి? నమ్ముతున్నారా? సేమ్ హెల్దీగా ఉంటారు. సో వీళ్ళు దేవుడున్న విషయం నమ్ముతారు, మనం నమ్ముతాం. కానీ సైన్స్ నమ్ముతుందా అండి? నీళ్ళు సూపర్ అంటే సైన్స్ జస్ట్ చెప్తే నమ్ముతుందా? దేవుడు అని చెప్పి సైంటిస్ట్ నమ్ముతారా? నమ్మరు కదా. అందుకనే 1950లో కొంతమంది సైంటిస్టులు ఈ 5 ప్లేసెస్లో ఉన్న వాటర్ రీసెర్చ్ చేసే వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఉండే ప్లేసెస్లో ఉండే వాటర్లో కొన్ని మంచి గుణాలు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఏవైతే అండర్లైన్ చేస్తున్నాయో ఆ గుణాలు అక్కడ ఉండే వాటర్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ వాటర్ తాగుతున్నారు కాబట్టి వీళ్ళందరూ హెల్ప్. మరి మిషన్ చేస్తుందంటే సేమ్ అక్కడ ఉండే ప్లేసెస్లో ఏవైతే మంచి ప్రాపర్టీస్ ఉన్నాయో సేమ్ ప్రాపర్టీస్ మనకు మిషన్ అందిస్తాయి. మరి నిజంగా ఇవన్నీ ప్రాపర్టీస్ ఏంటి అంటే, సేమ్ అక్కడ ఉండే ప్లేసెస్లో ఉండేలాగా కంగన్న వాటిలో ఉండే ఫస్ట్ ప్రాపర్టీ యాక్టివ్ హైడ్రోజన్ అనే ప్రాపర్టీ. మనం ఈ ప్రాపర్టీ ఇక్కడ మీరు చూడొచ్చు. ప్లీజ్ మీరు అందరూ వీడియోని మంచిగా చూడండి సార్. మొత్తం ఇక్కడ చూడు, వేరే ఎట్టు దిక్కు చూడకూరి, పక్కన చూడకూరి, దీన్నే చూడు. ఇక్కడ మీరు చూస్తే మీకు ఏం అర్థం అవుతుందంటే, ట్యాప్ ఆన్ చేయడంతో ఎప్పుడైతే వాటర్ పట్టుకున్నాడో వాటర్ మొత్తం బబుల్స్ పాద రూపంలో ఉంది. అవునా? సేమ్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే గంగా హిమాలయస్కి వెళ్ళినా పర్వత ప్రాంతం నుంచి వచ్చే వాటర్ సేమ్ ఇదే ఉంటుంది. సో అదే వాటర్ ఫస్ట్ పాలలా ఉంది, తర్వాత ఏమైపోయింది? నార్మల్ వాటర్ అయిపోయింది. ఇది వాటర్లో ఉండే ఫస్ట్ ప్రాపర్టీ యాక్టివ్ హైడ్రోజన్ ప్రాపర్టీ. సేమ్ ఇలాంటి ప్రాపర్టీ మాకు మిషన్ నుంచి వస్తుంది. సో ఇక్కడ సేమ్ ఇక్కడ అబ్బాయి మిషన్ ఆన్ చేశాడు. ఈ మిషన్ నడవడం కోసం సార్ మేము ఇక్కడ కింద ఫిల్టర్ వాటర్ ఇచ్చామండి. కింద ఫిల్టర్ వాటర్ క్యాన్ పెట్టేసాం. ఆ క్యాన్ నుంచి మిషన్ ఇన్పుట్ తీసుకొని మనకు వాటర్ ఏ విధంగా వస్తుందో తను ఇక్కడికి వచ్చి మీకు చూపిస్తాడు. ఒకసారి మీరు చూడండి. సో ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా అండి? సేమ్ వాటర్ లాగా ఉందా? కొంచెం అంటే ఎలా ఉంది? సేమ్ బబుల్స్ ఉన్నాయా? ఇది సేమ్ అక్కడ ఉండే ప్లేసెస్లో ఉండే ప్రాపర్టీ. ఇక్కడ ఉండే ఫస్ట్ ప్రాపర్టీ యాక్టివ్ హైడ్రోజన్ ప్రాపర్టీ. సేమ్ ఆ ప్రాపర్టీ మన వాటర్లో ఉంది కాబట్టి ఎవరైతే ఫ్రెష్ వాటర్ పట్టుకొని తాగుతారో వాళ్ళకు తొందర హెల్త్ న్యూస్ వస్తాయండి. బట్ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, అంటే ఫ్రెష్ వాటర్ పట్టడం కోసం మామూలు పొద్దున్నాక ఇంట్లోనమాట నువ్వు అంతే కదా, రోజు ఇంట్లోనే కదా మనకి ఖచ్చితంగా వస్తున్నాయి. మన బాడీకి ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఎవరు తెలుసా? మీకు ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందన్న కారణం నేనా? కాదు, మీరే. మీకు మీరే ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. అది ఏ విధంగా అంటే వీటన్నిటి వల్ల, మనకున్న అలవాట్ల వల్ల, మనకున్న వర్క్ టెన్షన్ వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, స్ట్రెస్ వల్ల, అట్లీస్ట్ కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కొంచెం నెత్తి నొప్పి అనొచ్చు ఉంటుంది. సరే రాలేదా? ఏదో కొంత నచ్చి సపరేట్ అనుకుంటాం అనుకోమా, అంటే ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది నాకు రీజన్ ఎవరు? మనమే. సో మన బాడీకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా ఎటు వెళ్తారు? మీరు అందరూ మా ఇంటికి వస్తారా? ఎక్కడికి వెళ్తారండి? హాస్పిటల్కి వెళ్తారా? సో డాక్టర్స్ అక్కడ ఏమన్నా హాస్పిటల్కి వస్తే ఫస్ట్ బాబు కొన్ని నువ్వు ఆయిల్ ఫుడ్ బంద్ చేయి, టానిక్ తాగడం బంద్ చేయి, మంచిది కాదు. కూల్ డ్రింక్స్ బంద్ చేయరమ్మా, అది కూడా మన బాడీకి మంచిది కాదు. ఏదో సేమ్ టైం నేను ఇచ్చిన ట్యాబ్లెట్లు వేసుకోండి అండ్ దాంతోపాటు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినమని చెప్తా ఉంటారు. అవునా కదా? అందుకనే ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అయితే చికెన్ మటన్ పట్టుకొని పోతారా, ఫ్రూట్స్ పట్టుకొని పోతారా? చికెన్ పట్టుకొని పోతారు, కొడతారు మనం. అవునా? డాక్టర్సే కొడతారు ఫస్ట్. ఎందుకు? మన బాడీకి అది మంచిది కాదని మనకు తెలుసు. ఒకప్పుడు నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే తెచ్చుకునే వాళ్ళు నాన్ వెజ్. ఇప్పుడు వారానికి 4 సార్లు ముక్కలేందే అన్నం కిందకే పోదాయి. ఎందుకు రావు ప్రాబ్లమ్స్? ఎందుకు రావు? ప్లస్ ఒకప్పుడు తిన్న నాన్ వెజ్ కాస్త మనము ఊర్లలో పెంచుకునే వాళ్ళం. ఇప్పుడు 2 నెలలు 3 నెలలు పెరగాల్సిన కోడి కాస్త వారం 10 రోజులకు ఇంత పెద్ద అయినది. దాన్ని మనం కోసుకొని దానికి మనం కడుపులు వేసుకుంటాం. మనం ఆరోగ్యంగా ఉండమంటే ఎందుకుంటాం? మరి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే సగం రీజన్ మనమే, మన మైండ్ సెట్టే. సో ఇవన్నిటి వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫ్రూట్స్ తింటే హెల్దీగా ఉంటామని చెప్తున్నాం. మరి ఇవి తింటే మనం ఎందుకు హెల్దీ ఉంటామంటే, ఫ్రూట్స్ వేసినప్పుడు ఉండే మేజర్ ప్రాపర్టీ యాంటీ ఆక్సిడెంట్స్ అనే ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ వీటిలో ఉంటుంది కాబట్టి మన బాడీ మంచి కండిషన్కి వస్తే మనం హెల్దీగా ఉంటాం. కానీ నిజంగా ఆ మంచి గుణాలు దాంట్లో ఉన్నాయని కట్ చేసి చూస్తే మీకు అని అనిపిస్తా? యాపిల్ కట్ చేసి పక్క పెట్టండి,
వంకాయ కట్ చేసి వాటర్ వేయకండి, బనానా, సోరకాయ, బంగాళదుంప ఇలాంటి కొన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అని కట్ చేసి పక్క వేయండి. కాసేపటికి ఏమైతే మేడం అది అంటే దాంట్లో ఏవైతే మంచి ప్రాపర్టీస్ ఉన్నాయో అవి గాలితో తెలియడం వల్ల రస్టింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాయి. అంటే ఫుడ్ కుళ్ళిపోయిన విషయాన్ని మనము స్మెల్, టేస్ట్ చూడడం ద్వారా గుర్తించగలుగుతున్నాం. కాబట్టి ఫుడ్ పడేస్తున్నాం, ఫ్రెష్గా కట్ చేసుకొని తింటున్నాం, ఫ్రెష్గా వండుకొని తింటున్నాం. అంటే తినే ఫుడ్ ఖరాబ్ అవుతుందా, మంచిగా ఉంటుందా? ఖరాబ్ అవుతుంది కదా. మరి తినే ఫుడ్ ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే గాలితో కొంతసేపు ఉంటేనే ఖరాబ్ అయినప్పుడు మరి మనం తాగే వాటిలో కాసేపు కాదు కొన్ని రోజులు స్టోర్ చేసి పెడుతున్నాం. మరి వాటర్ ఖరాబ్ అయ్యే అవకాశం లేదా? ఏటా ఊరుకోయేస్తాము, ఇల్లు మొత్తము రాఖీ తీసి తూడతాం. ఒక్కసారి ఆరో అడిగిరా, ఎన్నడన్నా అడిగిరా? చీమలు పడితే తప్ప ఆరోగడము అవునా? లేకపోతే ఆరో ఫిల్టర్ అని వచ్చి మొత్తం రిపేర్ అయితే తప్ప ఆరో పట్టించుకోము అవునా? అంటే మనం తాగే వాటర్ ఎందుకు చెక్ చేస్తున్నారా? ఎందుకు చెక్ చేయట్లేదు అంటే వాటర్కి రంగు, రుచి, వాసన ఉండదు కాబట్టి మనకు తెలియట్లేదు. సో దాన్ని కనిపెట్టడానికి కొన్ని మీటర్స్ ఉంటాయి. సో వాటర్ కనిపెట్టడానికి ఒక మీటర్ ఉంటుందని దాన్ని ఓఆర్పి మీటర్ అంటాం. ఓఆర్పి మీన్స్ ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. మనకి ఇది అమెజాన్ దొరుకుతుంది, కొనుక్కొని చెక్ చేసుకోవచ్చు. సో ఈ మీటర్ ద్వారా మన వాటర్ మంచి కండిషన్లో ఉన్నాయా, పొల్యూట్ అనేది చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ గమనించండి, ఇది ఓఆర్పి స్కేల్ అంటాం. 0 నుండి న్యూట్రల్గా తీసుకుంటే 0 నుంచి ప్లస్ ఏదైతే ఉందో అంటే అవన్నీ వాటర్లలో ఆ మీటర్ని పెట్టినప్పుడు వాటర్ ఇంకా ప్లస్ వస్తే ఈ ప్లస్ వరకు ఉన్న వాటర్ తాగడం వల్ల మన శరీరం ఆక్సిడైజింగ్ జోన్ అంటే బ్యాడ్ కండిషన్ వెళ్తాయి. అంటే ప్లస్ ఉన్న వాటర్ మన బాడీకి బ్యాడ్ చేస్తాయి. ఎవ్రీ ఆర్ఓ, ప్యూరిఫైడ్ వాటర్, కూల్ డ్రింక్, సోడా అండ్ ట్యాప్ వాటర్ ఇవన్నీ కూడా మన శరీరాన్ని బ్యాడ్ చేస్తున్నవి. అండ్ మైనస్ విషయానికి వస్తే కరోనా టైంలో ఎవ్రీ డాక్టర్ నువ్వు ఆరెంజ్ తినకు, విటమిన్ సి వేసుకోకు, గ్రీన్ టీ తాగని చెప్పిరా? అవి తిను అని చెప్పారు. ఎందుకు అంటే ఇవన్నీ మన బాడీకి మంచి చేస్తాయి కాబట్టి. బికాస్ ఆఫ్ రీజన్ వీటిలో ఉండే మేజర్ ప్రాపర్టీ మైనస్ ఓఆర్పి అనే ప్రాపర్టీ. అండ్ దాంతోపాటు వీటిలో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్లో ఉండే ఏదైతే మంచి గుణం ఉంటుందో యాంటీ ఆక్సిడెంట్స్ అనే గుణం సేమ్ దీంట్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు మేము చెప్పే మా కంగన మాటలో ఇదే ఉంటుందండి. నిజంగా ఉంటుందా ఉంటాం ఇక్కడ చెక్ చేద్దాం. మేము ఇక్కడ అన్ని నెంబర్ ఆఫ్ వాటర్ బాటిల్స్ తీసుకున్నాం. సో ఒకసారి చెక్ చేద్దాం. ఇది వచ్చేసి గ్రౌండ్ వాటర్, ఇది రెగ్యులర్ వాటర్. అంటే గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది, మనం వాటర్ తాగట్లేదు. సో ఈ వాటర్ మనం తాగుతున్నాం. ఇది వచ్చేసి ఆరో వాటర్. అండ్ నెక్స్ట్ మార్కెట్లోకి వెళ్తే మనం నెంబర్ ఆఫ్ వాటర్ బాటిల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ కోసం దాంట్లో తీసుకున్నాం 20 రూపీస్ పర్ లీటర్ అండి. 20 రూపీస్ పర్ లీటర్. నిజంగా అంతా దాంట్లో ఏముందో మనం ఒకసారి చెక్ చేద్దాం. అండ్ దాంతోపాటు నెక్స్ట్ బాగా ఇష్టం ఇక అంత ముందు ఎప్పుడెప్పుడు మీరు తాగేటోళ్ళు, ఇప్పుడు మేము కూడా తాగుతున్నాం, లేడీస్ కూడా తాగుతున్నారు అవునా? ఏంటిది? గోలీ సోడా. లెమన్ ఇస్తారు, ఇంత సోడా కొట్టిస్తే ఓ మంచిగా ఎవరు తాగుతున్నాం. అది మన బాడీకి మంచిదా? డాక్టర్స్ తాగమని చెప్తారా? వద్దు అని చెప్తారు. బట్ మనమే ఏంటాం, మన కడుపు చల్లగా ఉండాలని మనం తాగుతాం. అంతే కదా? కడుపు చల్లగా ఉంటుంది అప్పుడు మనం, కానీ లోపల ఏమవుతుంది? పుచ్చిపోతుంది. అది మనకు కనబడదు ఎంత తేడా. సో అండ్ కొంతమంది జెంట్స్ అనే మాట ఎక్కువ మాట, నాకు ఎలాంటి చెడగట్లేవు అప్పుడప్పుడు, కానీ అది ఎంత తాగుతా అంటే వాళ్ళు 2 పెగ్గులు తాగేసరికి వీళ్ళు 1 లీటర్ తాగుతారు. నిజం కాదు సార్, నిజం నమ్మదేస్తున్నా. అది తాగే వాళ్ళకాయ ఖర్చు కంటే వీళ్ళకాయ ఖర్చు ఎక్కువ అవునా కదా? ఇంకా బీజరు ఇవన్నీ ఏంటేంటో తాగుతూ ఉంటారు. మరి నిజంగా మన బాడీకి మంచిగా కాదు. ఎగ్జాంపుల్ కోసం అంటే మీరు ఇవి రావుతారని ఎక్కువ లేడీస్కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే కారణం కూల్ డ్రింక్స్ అండి. సో మందు కంటే బెటర్. ఇంకా అట్లా మందామని మీకు చెప్తాను, కానీ మందు తాగాలంటే కన్నెన వాడు తాగితే బెటర్. అది ఎట్లా మీకు ఎగ్జాంపుల్ కోసం చూస్తున్నా సార్. అదే కదా సార్, అట్లా 90 కూడా తాగకూడదు. నన్ను కొడతారు సార్. మీరు అన్న విషయం ఇంటికో చెప్పకూడదు, నన్ను కొడతాయి మేడం. తాగమని చెప్పకూడదు. నేను అది తాగమని చెప్తలేదు, కానీ తాగాలి అంటే కంగని వాడుతో తాగితే మీకు ఏముంటుంది? ఆల్కహాల్ సార్. మీ హ్యాంగ్ ఓవర్ ఉండదు అండ్ లివర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నిజంగా ఉంటుందా ఇక్కడ చెక్ చేద్దాం. సో ఇక్కడ కనిపిస్తారు, చూపిస్తాం. సార్ వినాలి ప్లీజ్, ఇది మీకే ఇష్టమైంది, ఇది మీకు నచ్చింది కదా. అది వాటర్లా కనిపించదు, బట్ అన్ని మన బాడీకి డేంజరే. ఎగ్జాంపుల్ అండ్ నెక్స్ట్ ఒకప్పుడు మన ఇంట్లో తాతలు ముత్తాతలు రోజు కంపల్సరీ గోమూత్రం తాగేవాళ్ళు అవునా? ఇంట్లో ఆవుల వాళ్ళు కంపల్సరీ తాగేవాళ్ళు. ఎందుకు? మన బాడీకి చాలా మంచిది. నిజంగా గోమూత్రం ఎందుకు మంచిదో మనం ఇక్కడ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి గోమూత్రం, అది పతంజలి స్టోర్లో మేము కొనుకొచ్చాం. కొంచెం వాసన వస్తుంది, దగ్గర మీ వాసన కూడా తీసుకోవచ్చు, మంచిదే వాసన కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు మనం మిషన్ దగ్గర పట్టిన వాటర్ కంగన వాటర్. సో ఇవన్నీ వాటర్లో మనం ఇప్పుడు ఏంటంటే ఓఆర్పి మీటర్ డిప్ చేస్తాం. ఆ ఓఆర్పి మీటర్ పెట్టినప్పుడు ఆ వాటర్ అంతా ప్లస్ వస్తే మన బాడీకి బ్యాడ్ చేస్తుంది,
మైనస్ వస్తే మన బాడీకి గుడ్ చేస్తాయి. సో ఇది పెట్టడం కోసం సార్ మేము పెట్టాము. మేము పెడితే ఏమంటారు అంటే నువ్వు ఏదైనా ఒత్తినావు కావచ్చు అంటారు. ఒత్తులు మాకు మిషన్ కొనడం రాలేదు నాకు. మేము ఏదో మిషన్ కొనలేదు. మరి దీని తెలుగు అన్న వాళ్ళు ప్లీజ్ ఒక్కరండి, మీరే పెట్టి వీళ్ళకి సో ఎవరు వస్తారు బాగా ధైర్యం చేసి నడుచుకునేస్తాడు అది సురేష్ అన్న సార్. జస్ట్ చెక్ చేయడానికి సార్, ఎందుకు భయపడదు మేడం? రావచ్చు, ఎవరైనా రావచ్చు. నేను చెప్తానేనా నాకు కొండ కొట్టుకుంటాను. సో సార్ వచ్చారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఓవర్ మీటర్ సార్, ఇది ఆన్ చేసాము. సో ఇంకా మనం వాటర్లో పెట్టలేదు. పెట్టక ముందు కూడా ఎంత ఉందని 40 ప్లస్ ఉందా మైనస్ ఉందా ఏం లేదు కాబట్టి ప్లస్ ఇండికేషన్ తీసుకున్నాం. సో ప్లస్లో ఉంది. మనం ఇప్పుడు దీన్ని వాటర్లో పెట్టి చెక్ చేద్దాం. సార్ ఇట్లా పట్టుకోండి, వాళ్ళు చూస్తారు. ఇది మీరు దాంట్లో పట్టుకుని అది చూపించుకుంటే మీరు చూడండి. ఇది చూపండి, అది చూపండి స్క్రీన్. ఓకే, సో కనిపిస్తుంది ఎవరికైనా స్క్రీన్. సో ఇది వచ్చేసి 6వ వాటర్ అండి. సో ఒకసారి 6వ వాటర్ చెక్ చేద్దాం. సో సార్ 6వ వాటర్ దీంట్లో పెడుతున్నారు. సార్ మీరు పట్టుకోండి. సో అది ఎంత కనిపిస్తుంది చూడండి ఒకసారి. 175 ప్లస్ అంటే వాటర్ ఎయిర్ ఎట్లా ఉంది సార్? 175 ప్లస్ అంటే డేంజరా మంచిదా? అంటే మన బాడీ బ్యాడ్ చేస్తుందిగా. ఇది వచ్చేసి 6వ వాటర్. అట్లనే దీన్ని బ్యాడ్ చేస్తుందని చెప్పలేడు, బట్ ఇది బ్యాడ్ ఉంది అంతే. ఓకే, సో ప్లస్ 175. బట్ ఇది 6వ వాటర్. మనం ఏం చేస్తున్నాం అంటే ఇంట్లో అటు ఇటు తాగుతున్నాం. బయటికి వెళ్తే మనం తాగే వాటర్ ఏంటంటే గక్కర వండి తాగుతాడు, బాటిల్ ఒక్కరపన్నాడు. ఎంతమంది అంటారు? మరి నిజంగా బాటిల్ వాటర్ ఏ విధంగా ఉంది చూద్దాం. సో ఒకసారి పెట్టండి సార్. అది 175 ఉంది. మరి ఇది ఎంత ఉంది? 205. అంటే పెరిగిందా తగ్గిందా? పెరిగింది. అంటే వాటర్ డబుల్ టైం ఫిల్టరేషన్ అయింది కాబట్టి వాటర్ ఇంకా బ్యాడ్ కండిషన్కి వచ్చింది. సో ఇది వచ్చేసి టాటా వాటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాగా ఇష్టమైంది. ఎంత ఉంది సార్ మీకు ఇష్టమైంది? 298. 300 ఎగో. పెరిగిందా తగ్గిందా? పెరిగింది. డాక్టర్స్ రోజు ఫోన్ చేసి నువ్వు సోడా తాగబిట్ట మంచిదని చెప్తారా? ఎందుకు తాగద్దు సార్ అంటే మోర్ యాక్సిడెంట్ ప్లస్ 322 వచ్చిందండి. నెక్స్ట్ స్ప్రైట్గా మరి మీరు ఎట్లా తగ్గుద్దామా? 365 పెరిగింది. సోడానే పెట్టాడు అంటే 300 ఉన్న మంచిది కదా. అంటే సోడా కంటే కూల్ డ్రింక్ బ్యాడ్ కాబట్టి సోడా మంచిది. ఎందుకు సోడా మంచిది అంటే సోడా లేకపోతే మందు టేస్ట్ రాదు కదా. టేస్ట్ కోసం పాపం సార్ సాక్రిఫైస్ చేస్తున్నాడు, జస్ట్ టేస్ట్ కోసమే. ఆ లోపల ఎంత ఖరాబ్ కానీ. నెక్స్ట్ వచ్చేసి సార్ గోమూత్రం. మరి గోమూత్రం 20. ఇంతకుముందు 300 ఉంది, 400 ఉంది. ఇప్పుడు ఎంత వచ్చింది? తగ్గింది. ఎంత వచ్చింది సార్? 4.3 అట్లా చూపిస్తున్నాను. అంటే 1.3 కడికి వచ్చింది. అంటే మంచిదా కాదా గోమూత్రం? 173 అంటే 4 అంటే చాలా మంచిదే కదా. ఇది 4 ఇలా ఉంది కదా. అదే మీరు ఫ్రెష్ ఆవు దగ్గరికి వెళ్ళి అది పట్టాలనుకోండి యూరిన్, అది మైనస్ వస్తుంది. ఇది బాటిల్లో స్టోర్ చేశారు కాబట్టి ప్లస్ పెరిగింది ఇంకా. సో గోమూత్రం మన బాడీకి మంచిది. అట్లా రోజు పొద్దున లీటర్ తాగుతుంది. ధైర్యం ఉందా? లేదు కదా. నెక్స్ట్ కంగన్ వాటర్ ఇద్దాం ఇక. మరి కంగన్ వాటర్ చెప్పండి. -460. అన్ని ప్లస్ వచ్చినాయి. కంగన్ వాటర్ ఒక్కటి మాత్రమే మైనస్ వచ్చింది. సో సేమ్ సార్, ఇది కంగన్ వాటర్ ఇయ్యక ముందు గ్రౌండ్ వాటర్ 6వ వాటర్ సైజ్ చేద్దాం. మళ్ళీ ఇది ఎంత ఉంది సార్? పెరుగుతున్నది. అంటే ఈ వాటర్ ఎక్కడ ఉంది? స్కేల్ ప్రకారం బ్యాడ్ కండిషన్ లో మనం ఏం చేస్తున్నాం? ప్లస్ వాటర్ కాస్త కంగన్ మిషన్ ఇప్పుడు ఇస్తే ఏమైంది సార్? మైనస్ అవుతుంది. సో 6వ వాటర్ కాస్త కంగన్ మిషన్ తాగడం వల్ల మన బాడీ ఎక్కడికి వస్తుంది సార్? ప్లస్ లోకి వస్తుంది. బెస్ట్ అంటే హెల్త్ బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది. మరి కంగన్ వాటర్ తాగుదామా అక్క? కంగన్ వాటర్ మంచిదా కాదు? సో ఇది ఒక ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ సార్. సురేష్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సోడా బాగుందట. 300 ఉన్న పర్లేడ పాపం సార్ రోజు ఒక 2 లీటర్లు పోయింది సార్. మీరు అందరు సార్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు సరిత మేడం మీద కోపం ఉంది. ఈమె నేను ఏదైనా చేసి సంపద ఏమైతే నాకు జైలు శిక్ష పడుతుంది. అవునా కాదు? ఎట్లా నమ్ముకున్నా జైలు శిక్ష పడుతుందా? బట్ నేను ఈజీగా ఎట్లా ఎంపచ్చు తెలుసా? ఆమెకు రోజు ఒక లీటర్ కూల్ డ్రింక్ కొత్త అయిపోయాను.
ఏం చేయకుండా చేతికి మట్టి అనకుండా పోతారు ఒక మనిషి. ఎవరి మీద పగుంది, కోపం ఉంది, ఆయన బతుకుడు మీకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళకి రోజుకు లీటర్ సారిగా 2 నెలలకో 3 నెలలకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో చచ్చిపోకపోతే నచ్చదు. అంత డేంజర్ సోడా, అంతే డేంజర్ కూల్ డ్రింక్. కాబట్టి మన బాడీకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఇదంతా మంచిగా ఉంది. మనం ఒక ఎప్పుడు చెప్పినట్టు గోమూత్రం కంగని వాటర్ మైనస్లోకి వచ్చింది. అట్లా ఒక్కటే మైనస్లో ఉంటాయా సార్ అంటే ఈవెన్ స్క్రీన్ మీరు స్క్రీన్ సపోర్ట్ చేయాలి. పాపం వీళ్ళకి ఎంత మంచి వింటుంది నా పిల్లలు. మీరు మంచి పెట్టకపోతే ఎట్లా? మా అన్నలో ఎంత మంచి వింటారు. కీరా ఇవన్నీ మైనస్ వర్క్లు ఉంటాయి. ఇవన్నీ మనం ఫ్రెష్గా తిన్నాం కాబట్టి హెల్తీగా ఉన్నాం. సో గోమూత్రం మైనస్లో ఉంటుంది, తాటకాలు కూడా మైనస్లో ఉంటుంది, ముంజకాయలు కూడా మైనస్లో ఉంటాయి. కాబట్టి అందరూ ఏం చెప్తారంటే చెట్టు పైన అప్పటికప్పుడు సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో తినమని చెప్తారు. ఎందుకంటే మన బాడీకి మంచి. కానీ మనం ఏం చేస్తాం? మంచి మనకు నచ్చేగా, అంతేగా. అండ్ దాంతోపాటు ఇవన్నీ రోజు తింటే హెల్తీగా ఉంటామండి. కానీ ఇవన్నీ రోజు తినే అవకాశం మీ దగ్గర ఉందా? నా దగ్గర అయితే లేదు. రోజు 10 గ్లాస్ గ్రీన్ టీ ఎవరు తాగలుగుతారు? తాగే అవకాశం 2-3 తాగితే మనం బాగా మంచున్నాం ఇక, అంతేగా. సో రోజు ఇవన్నీ తిని తాగితే మనం హెల్తీగా ఉంటాం. కానీ తిని తాగే అవకాశం మన దగ్గర లేదు. కాబట్టి అదే వాటర్ కనుక మనం రోజుకు మినిమం సార్ 2 నుంచి 5 లీటర్ వాటర్ తాగుతున్నాం మేడం. మరి అదే వాటర్ కంగని వాటర్ అయితే మన బాడీ లోపలికి ఎన్ని యాంటీఆక్సిడెంట్స్ వస్తాయి, మనం ఎంత హెల్తీగా ఉంటాం. ఇది కంగని వాటర్ సెకండ్ ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చేసి సార్ ఇది మీకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు దీనిలో మొత్తం కలర్స్ మారుతూ ఉంటాయి. సో బాగా ఇంట్రెస్టింగ్ కూడా ఒకసారి మంచిగా ఇవ్వండి. కంగని వాటర్ థర్డ్ ప్రాపర్టీ అల్కలైనేషన్ ప్రాపర్టీ. అల్కలైన్ అంటే మన బాడీ అల్కలైన్ కండిషన్లో ఉంటే మనం హెల్తీగా ఉంటాం. దాన్ని మనం ఎలా చూడవచ్చు అంటే pHతో తెలుస్తారు. అల్కలైన్ pHతో కొలుస్తారు. pH అంటే పొటెన్షియల్ ఆఫ్ నైట్రోజన్, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ఎవరికైనా సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఇది వచ్చేసి pH చార్ట్ అంటాం. 7 మీన్స్ న్యూట్రల్ pH అండి. ఎవ్రీ గ్రౌండ్ వాటర్ 7 pHలో ఉంటుంది. అండ్ మనిషి బ్లడ్ ఆల్సో 7.34 pHలో ఉంటుంది. అలా 7 pH మన బాడీ ఉంటుంది. కాబట్టి 7 pH కంటే ఎక్కువ pH వాటర్ తాగామనుకోండి మన బాడీ అల్కలైన్ కండిషన్ అంటే హెల్త్ బెనిఫిట్ తీసుకుంటుంది. అదే 7 కంటే ఎక్కువ pH వాటర్ తాగితే మన బాడీ ఎసిడిక్ తెలుసా? మళ్ళీ లిట్మస్ పేపర్ తెలుసా? లిట్మస్ పేపర్ని వాటర్ డిప్ చేస్తే పేపర్ కలర్ మారేది. ఆరెంజ్ కలర్గా బ్లూ కలర్లో పేపర్ వస్తుంది. దాన్ని ఆమ్లమా క్షారదమా అంటారు. అవునా? తెలుగు మీడియం వాళ్ళది. అదే ఇంగ్లీష్ అయితే యాసిడ్ అల్కలైన్ అంటాం. సో దాన్ని pHతో కొలుస్తారు. సో మన దగ్గర pH లిట్మస్ పేపర్కి అడ్వాన్స్ మన దగ్గర pH డ్రాప్స్ ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఈ pH డ్రాప్స్ని వాటర్లో వేస్తామో వాటర్లో గుణమాలు వేస్తాయి. సో ఇక్కడ మీరు చూడండి, వాటర్ అనేది వైట్గా ప్లెయిన్గా ఉన్నాయి. అంటే ఏ వాటర్ ఇక్కడ ఉన్న స్కేల్ ప్రకారం ఏ కండిషన్ మనకు తెలియదు. ఒకసారి వేసి చూద్దాం. అన్నింటిలో 3 to 4 pH డ్రాప్స్ వేస్తాం. సో అన్ని వాటర్ సేమ్ కలర్కి వస్తున్నాయా, ఒక్కొక్క వాటర్ ఒక్కొక్క కలర్కి వస్తామని చూద్దాం. అవసరం లేదు పోసి కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి RO వాటర్ అండి. దీనిలో 3 డ్రాప్స్ వేసాం. సో మీరు చూడొచ్చు ఒక్కొక్క వాటర్ ఒక్కొక్క కలర్కి వస్తుంది. అన్ని వాటర్ సేమ్ కలర్కి రావట్లేదు. సో మీకు డిఫరెన్స్ ఇక్కడ తెలుస్తుందండి. ఓకేనా? కలర్స్ కనిపిస్తుందా? సో మీకు చూపిస్తాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి RO వాటర్ అంటే మీ ఇంట్లో ఉన్న బబుల్ వాటర్. ఇది ఎంత ఉందండి? 6 pHలో ఉంది. అవునా? సో ఇదే 6 pHలో వాటర్ మనం తాగుతున్నాం. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ వాటర్ తాగుతున్నాం. ప్లస్ మనం బయటకు వెళ్తే ఏంటంటే టాటా గాంధీ బిస్లరీ కావచ్చు కిల్లే వంపుకొని తాగుతున్నాం. మరి ఇది ఎక్కడ ఉంది సార్? 7 pH ఉందా? మన బాడీ 7 కంటే ఎక్కువ pHలో వాటర్ తాగితే మన బాడీ మంచి కండిషన్కి వస్తుంది. బట్ ఇక్కడ ఎక్కడ ఉంది? 5 pH అండి. ఎందుకు బాటిల్ వల్ల మన బాడీకి డేంజర్ అంటే ఒకటేమో ప్లాస్టిక్లో కొన్ని రోజులు స్టోర్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం వాటర్ యాసిడిక్ కండిషన్లో ఉంటుంది మన బాడీకి డేంజర్. అండ్ దాంతోపాటు సోడా ఎందుకు డేంజర్ సార్ అంటే ఇది కండిషన్ సార్. సోడా మంచిదా కాదా? స్కేల్ ప్రకారం ఎక్కడ ఉంది మేడం ఇది? మేడం 4 pHలో ఉంది. అంటే మన బాడీకి చాలా డ్యామేజ్ చేస్తేగా డాక్టర్స్ సోడా తాగద్దు అని చెప్తా ఉంటారు. మరి సోడా ఈ కండిషన్ ఉంటే మరి కూల్ డ్రింక్ ఎక్కడ ఉంది అంటే సోడా కంటే డేంజర్. మరి కూల్ డ్రింక్స్ తాగుదామా పని చేద్దామా? సో ఇక్కడ నేను కూల్ డ్రింక్ షాప్ నాకేం అపోజిటర్ కాదు. నాకైతే కుట్రలు ఏం లేవు. జస్ట్ ఇది మీ బాడీకి మంచిది కాబట్టి తాగమని చెప్తున్నాను. ఎందుకు మీరు తాగద్దు అంటే ఒకవేళ మీరు తాగకపోతే మీ బాడీ ఇంకా కొన్ని రోజులు హెల్తీగా ఉంటుంది. అలా ఇంకా కొన్ని రోజులు కొన్ని నెలలు హెల్తీగా ఉంటే అప్పటికైనా మిషింగ్ ఉంటారేమో. ఎందుకు మీరు ఉంటే మిషింగ్ ఉంటారు మాకు, మీరు ఉంటే మీరు హెల్తీగా ఉండరు. సో మీ హెల్త్ కోసం బంద్ చేయమని చెప్తున్నాము. సేమ్ డాక్టర్ గారు చెప్తాడు, బంద్ చెప్తారా బంద్ చేయరా మీ ఇష్టం. చెప్పడం వరకే మా బాధ్యత. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోమూత్రం సార్. గోమూత్రం ఎందుకు మన బాడీకి మంచిదంటే ఇది సార్. ఇది ఎక్కడ ఉందండి? 9.5 10 pHలో ఉంది.
ఎందుకు గోమూత్రం మంచిదంటే ఇది కండిషన్. మరి గోమూత్రం మంచి కండిషన్ ఉంది. ఇప్పటికైనా రోజు నీళ్ళు తాగురు ప్లీజ్ తాగుతారా? 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇచ్చిన నేనైతే నా సంగతి కాదు, కొన్ని వచ్చేవాళ్ళు వాసన. అవునా కదా? సో గోమూత్రం మనం తాగలేము. వెనుకటి వాళ్ళు అంటే తాగేవాళ్ళు, బట్ ఇప్పుడు కష్టం. ఇప్పుడు మన మైండ్ సెట్ చాలా కష్టం. అండ్ నెక్స్ట్ మరి కంగన్ వాటర్ ఎక్కడ ఉంది? ఇది నాకు మీరు ₹1 ఇవ్వకపోయినా వాటర్ తాగు. ఎందుకంటే వాటర్ ఆల్కలైన్ కండిషన్ ఉంది కాబట్టి నా బాడీ హెల్త్ కోసం నేను వాటర్ తాగుతాను. సో ఈ వాటర్ ఆల్కలైన్ కండిషన్ మన బాడీకి మంచి చేస్తాయి. సో మీరు ఇక్కడ చూడండి, ఇదే గ్రౌండ్ వాటర్ మిషన్కి ఇప్పుడు ఇస్తే ఈ వాటర్కి కలర్ వచ్చింది. సో ఈ వాటర్ ఆల్కలైన్ కండిషన్ ఉంది కాబట్టి ఈ వాటర్ తాగడం వల్ల మన బాడీ హెల్త్ బెనిఫిట్ తీసుకుంటాయి. సో ఇదంతా ఇన్నాక మళ్ళీ ఒక డౌట్ వస్తుంది. ఇక మరి ఇంత మంచిది అయితే మాకు ఎవరు ఎందుకు చెప్తలేరు? జ్యోతి పేపర్లు రాలేదు, ఇది టీవీలు రాలేదు కదా, ఎందుకు అట్లే జ్యోతి అంటే? సో దానికి చెప్పడానికి ఒక్క రీజన్, ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మిషన్ ఎవరైతే వాడుతున్నారో ఎవరైతే తాగుతున్నారో వాళ్ళు మాత్రమే చెప్పే అధికారం కంపెనీ వాళ్ళు ఇచ్చారు. వేరే వాళ్ళు ఎవరు చెప్పే అవకాశం లేదు. కానీ ఈవెన్ మంత్ర సత్యనారాయణ, శ్రీ రవిశంకర్ ఇలాంటి ఆశ్రమాలు కంటిన్యూ చేసే బాబాలు వీళ్ళందరూ కూడా ఓన్గా కంగన్ వాటర్ తాగుతున్నారు. వాళ్ళకి ఆశ్రమాలకు వచ్చే పేషెంట్ కూడా కంగన్ వాటర్ ఇచ్చుకుంటూ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మీరు కావాలంటే వీళ్ళ ఆశ్రమాలకు వెళ్ళి మీరు కంగన్ మిషన్ చూడొచ్చు. అంత మంచి వాటర్ మనం మేమెందుకు తాగాలి, మీరేం తాగాలి అంటే మెయిన్ ఒకటే రీజన్, మన బాడీ హెల్త్ కోసం. మన బాడీ హెల్తీగా ఉంటే మనం హెల్తీగా ఉంటాం. మన బాడీలో ఎవ్రీ ఆర్గన్ మినిమం 7 and above pH ఉంటుంది. అలా 7 and above pH ఉన్న బాడీకి 7 and above pH ఉన్న వాటర్ ఇస్తే మన బాడీ హెల్త్ కండిషన్కి వస్తుంది. బట్ మనం ఇచ్చే వాళ్ళు ఎక్కడ ఉన్నాయి సార్? ఎసిడిక్ కండిషన్లో ఉన్నాయి కాబట్టి మన బాడీ సిక్నెస్ కొడుతుంది, అంటే మన బాడీకి ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా విన్నాక మరి ఇప్పుడు మీరు అంతా చెప్పేది ఓకే నేను ఒప్పుకుంటాం మేడం అంటారు. కానీ ఇప్పుడు నేను కంగన్ వాటర్ తాగితే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి? మరి ఇప్పుడు నేను కంగన్ మిషన్ ఎందుకు కొనుక్కోవాలి సార్ అంటే, కంగన్ వాటర్ వర్క్ చేసే సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వర్క్ చేస్తాయి. అంటే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫాస్ట్గా వర్క్ చేస్తాయి, పెద్ద ప్రాబ్లమ్ టైం టేకింగ్ ప్రాసెస్. అది ఎట్లా అనేది ఒక మంచి క్లినికల్ రిపోర్ట్ ఉంది. ఇదే డాక్టర్ హీరో మిషన్, డాక్టర్ అండ్ ప్రొఫెసర్. సో వీళ్ళ డాక్టర్స్ నేను మీకు ఏవైతే చూపిస్తున్నారో మీరు ఇవన్నీ గూగుల్లో కొట్టండి. నేను చెప్పేది 1-2 స్లైడ్స్. మీరు గూగుల్లో వీళ్ళ గురించి మొత్తం చరిత్ర హిస్టరీ వస్తాయి, మొత్తం వాళ్ళ గురించి మొత్తం వస్తాయి. వీళ్ళు ఎంత ఫేమస్ డాక్టర్ సార్ అంటే ఈయన చీఫ్ ఆఫ్ ఎండోస్కోపీ, అట్ ద సేమ్ టైం కొలనోస్కోపీ టెస్ట్ను కనిపెట్టిన వ్యక్తి. మీకు ఎవరికైనా ఎండోస్కోపీ అంటే తెలుసా? పైనుంచి ఎట్లున్నా చెక్ చేస్తారు. మనకు చెక్ చేయకపోయినా దాని తెలుసు. మరి సేమ్ కొలనోస్కోపీ టెస్ట్ అంటే ఎంతమంది తెలుసు అండి? కొలనోస్కోపీ టెస్ట్ కొంతమంది తెలుసు. సో కొలనోస్కోపీ టెస్ట్ ఏంటంటే, ఎండోస్కోపీ అంటే పైనుంచి పేగు చెక్ చేసే పద్ధతి, కొలనోస్కోపీ అంటే కింద మోషన్ పేగు నుంచి పేగు చెక్ చేస్తారు. అంటే కొలాన్స్ ఎట్లున్నాయి, పెద్ద పేగు ఎట్లు చెక్ చేస్తారు. ఆ టెస్ట్ను కనిపెట్టిన వ్యక్తి ఈయన ఎప్పుడైతే కొలనోస్కోపీ టెస్ట్ కనిపెట్టారో 3,70,000 పేషెంట్ల పైన కొలనోస్కోపీ టెస్ట్ చేశారు. అంటే మనుషుల శరీరం మొత్తం పరీక్షిస్తే ఈయనకు అర్థమైన విషయం అంతా, ఎప్పుడైతే ఒక వ్యక్తి బాత్రూమ్కి వెళ్ళి అంటే మోషన్ వెళ్ళి 3 నుండి 5 నిమిషాల లోపు మోషన్ కంప్లీట్ చేసుకొని బయటికి రాడో, బాత్రూంలోకి వెళ్ళి వాళ్ళ పెద్ద పేగు ఇలా మలయాలు పట్టుకున్నట్టు అర్థం. అంటే ఒక మనిషికి మోషన్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యిందా, వాళ్ళ బాడీలో ఉన్న ఏదో ఒక ఆర్గాన్కి డిసీజ్ వచ్చినట్టు సింటమ్. అందుకనే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, యూరిన్ మోషన్ ఫ్రీ ఉన్నాయా అంటారు. ఎందుకంటే యూరిన్ మోషన్ మన బాడీలో ఉన్న వేస్టేజ్ వెళ్ళిపోయే ప్రధానమైన మార్గాలు. మన యూరిన్ మోషన్ ఎప్పుడైతే మనకు ఫ్రీ ఉంటుందో మన బాడీ ఫ్రీ ఉంటుంది. సో మన బాడీ ఫ్రీ ఉండాలంటే మనకు యూరిన్ మోషన్ ఫ్రీ ఉండాలి. కానీ యూరిన్ మోషన్ ఫ్రీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎవరైనా 3 నిమిషాల బాగా బయటకు వచ్చే అవకాశం ఉందా? వస్తున్నారు సార్ ఎవరైనా? మోషన్ రావడం కోసం కూడా కష్టపడాల్సి వస్తుంది. ఫ్యాక్టా కాదా? ఒక్కో చెప్పరా? సో మనకు మోషన్ యూరిన్ ఫ్రీ ఉంటే మనం హెల్తీగా ఉంటాం. సేమ్ ఇలా ఉన్న బాడీకి ఆ డాక్టర్ ఎప్పుడైతే కంటిన్యూగా 3 months కంగన్ వాటర్ ఇచ్చారో పేషెంట్ యొక్క పెద్ద ఎలా అయిపోయిందని, అంటే నీట్గా క్లీన్గా అయిపోయింది. దీన్నే వాటర్ థెరపీ, డీటాక్సిఫికేషన్ థెరపీ అంటారు. సో డీటాక్సిఫికేషన్ మీన్స్ బాడీలో ఉన్న వేస్టేజ్ బయట ఫ్లష్ అవుట్ చేయడం. అట్లా నిజంగా కంగన్ వాటర్ తాగితే గిట్లా ఉన్న పేరు గట్లయితే అంటే మనం ఇక్కడ లైవ్లో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇవన్నీ గ్లాసెస్ అని అనుకోకండి, ఇవన్నీ ఒక్కొక్క వ్యక్తి బాడీ అనుకోండి. అంటే ఒక్కొక్క వ్యక్తి బాడీ ఒక్కొక్క కండిషన్ ఉంది. ఇప్పుడు దీనికి మనం కంగన్ వాటర్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనం కంగన్ వాటర్ తాగుతున్నాం, లోపల ఉన్న ఫ్లేవర్ క్లీన్ అవుతుందని మనం చూస్తే కనబడుతుందా? సరే లోపల ఫ్లేవర్ ఎట్లా ఉంది, ఖరాబ్ అయినాయి, సర్ఫేస్ కడుగుదామా? ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారంటే చాలామంది ఎవరైనా కూడా బండ్లు కొంటారు, కార్లు కొంటారు, అన్ని కొంటారు, దాన్ని 3 నెలల కోసం 6 నెలల సర్వీస్ కోసం పంపిస్తారు. ఎందుకు? బండి ఖరాబ్ అవుతుంది కదా. కానీ సర్వీసింగ్కి ఇవ్వాల్సింది బండి కారణం అన్నా
మనం సర్వీసింగ్ చేసుకోవట్లేదు. బట్ మన సర్వీసింగ్ ఎట్లా చేసుకోవచ్చు అంటే కంగని వాటర్ చేసుకోవచ్చు. సో మీకు అన్ని కోసం కంగని వాటర్ పోస్తాం. మీరు మాట్లాడదు కోసం మీలో ఎక్కువైంది. సో ఇక కంగని వాటర్ పోతాం. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను అన్ని వాటర్ కంగని వాటర్ జస్ట్ కొన్ని పోస్తున్నాను. ఒక్కొక్క వాటర్ సేమ్ అదే ఉన్నాయి, మనం చేంజ్ అవుతున్నాం. అంటే ఏమైంది, ఎసిడిక్లో ఉన్న వాటర్ కాస్త మంచి కండిషన్లో వస్తాయి. సో ఇది మారింది బట్ సోడా ఏమన్నా మారిందా? అంత డేంజర్ సోడా. ఎట్ ద సేమ్ టైం కూల్ కూడా చాలా డేంజర్. సో గోమూత్రం మన బాడీకి మంచిది, ఎందుకంటే సేమ్ మంచి కండిషన్కి వచ్చింది. ఈవెన్ కంగన వాటర్ ఆల్సో మంచి కండిషన్. కంగన వాటర్ ఏం చేస్తారంటే దీంట్లో పోస్తే ఏ విధంగా అయితే మారిందో సేమ్ మన బాడీలో పోసినా కూడా మన బాడీ మంచి కండిషన్కి వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, జస్ట్ కొంచెం పోయంగానే మంచి కండిషన్కి వచ్చింది. సేమ్ ఇది కూడా మంచి కండిషన్కి వచ్చింది. బట్ ఇది సోడా ఏమైంది, సోడా మారిందా? సో సోడా ఎప్పుడు మార్పేస్తారు, దీంట్లో 36 గ్లాసుల కంగన వాటర్ పోయాలి. 1 గ్లాస్ కూల్ డ్రింక్ ఈజ్ ఈక్వల్ 36 గ్లాసెస్ కంగన వాటర్. మరి కూల్ డ్రింక్లో సోడాని 36 గ్లాసులు పోయాలి అంటే దీంట్లో ఎంత పోయాలి మనం? ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది బయట ఉన్న చెత్త సగం కంటే ఎక్కువ మన కడుపులోనే ఉంది. అవునా కాదు, ఒప్పుకుంటారు కదా? ఎందుకంటే ఏదేదో తిని పెంచిన మన బాడీని, అంటే మన బాడీలో ఏముందో మనకే పోయి. సో మన బాడీలో సేమ్ మంచి కండిషన్కి రావాలంటే అంత వాటర్ వస్తే మన బాడీకి మంచి కండిషన్ వస్తాయి. సేమ్ చిన్న ప్రాబ్లం ఉన్న బాడీ తొందరగా మంచి కండిషన్కి వస్తాయి. అదే పెద్ద ప్రాబ్లం ఉన్న బాడీ టైం టేకింగ్ ప్రాసెస్. నిజంగా పెద్ద ప్రాబ్లం ఉన్న బాడీ మరి మారుతుందా? నిజంగా మంచి కండిషన్కి వస్తా అంటే స్క్రీన్ పీస్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దామండి. సో నిజంగా వాటర్ మన బాడీ డేంజరా? మరి నిజంగా యాసిడ్ డేంజరా? మరి ఇది డేంజర్ మీరు ఎందుకు చెప్తున్నా మేడం అంటే నేను చెప్పడానికి ఒకటి రీజన్ సార్. ఈయన కూల్ డ్రింక్ అనట్లేదు, యాసిడిక్ అంటున్నా. ఈయనపై డాక్టర్ ఓటో ఈయన నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు అంటే మనిషి శరీరానికి క్యాన్సర్ ఎందుకు వస్తుందో అనుకున్నారు కాబట్టి. ఈయన ఏం చెప్తారంటే ఏ మనిషికైనా క్యాన్సర్ రావడానికి 2 కారణాలండి. అంతకుముందు క్యాన్సర్ పేషెంట్స్ ఎవరు లేరు, బట్ ఇప్పుడు క్యాన్సర్ ఒక మనిషికి వస్తుందంటే ఎవరికి క్యాన్సర్ వస్తే దానికి 2 కారణాలు ఉంటాయి. ఆ 2 కారణాలు ఏంటి అంటే ఫస్ట్ రీజన్, ఎప్పుడైతే ఒక మనిషి శరీరం లోపల ఈ ఎసిడిక్ అనేది పెరిగిపోతుందో ఆ బాడీకి క్యాన్సర్ వస్తుంది. బాడీలో ఉన్న కణాలకి ప్రాపర్గా ఆక్సిజన్ అందకపోయినా కణంకి క్యాన్సర్ వస్తాయి. అండ్ దాంతోపాటు బాడీలో ఎక్కడైతే ఈ ఎసిడిక్ ఉంటుందో అక్కడ క్యాన్సర్ టిష్యూస్ పెరుగుతాయి. ఎక్కడైతే అల్టర్ ఉంటుందో అక్కడ హెల్తీ టిష్యూస్ పెరుగుతాయి. కాబట్టి నోబెల్ ప్రైజ్ వచ్చింది. మరి మనం రోజు సార్ ఫుడ్ తింటాం, వాటర్ తాగుతాం, పొల్యూటెడ్ ఎలా మనం బతున్నాం అంటే మన బాడీ లోపలికి ఈ ఎసిడిక్ ఏదో ఒక రూపంలో వెళ్తున్నా ఎట్లా మేడం ఆ వెళ్ళి కాస్త యూరిన్ రూపంలో, మోషన్ రూపంలో, చెమట రూపంలో మొత్తం బయటకు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతే మనం హెల్దీ ఉంటాం. కానీ వెళ్ళిపోకుండా ఏమవుతుందంటే మన బాడీ లోపల స్టోర్ అవుతుంది. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో అందరికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అంటే ఎవరు ఎప్పుడు ప్రాబ్లమ్స్ లేని ఇల్లు లేదు. ఎందుకు అంటే మన బాడీలో పెరిగిపోతున్న ఎసిడిక్ ఫార్మేషన్. ఇదే ఎసిడిక్ కాస్త పెరిగిపోయి రోజుకి ఏమవుతుందంటే బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, కాన్స్టిపేషన్, హార్ట్ స్ట్రోక్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణం మన బాడీలో పెరిగిపోతున్న ఎసిడిక్ ఫార్మేషన్. ఎసిడిక్ అనేది అంత డేంజర్. మన బాడీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు వస్తున్నాయి రావట్లే అంటే మీకు అందరూ తెలుసు. ఒకప్పుడు బీపీ, షుగర్, థైరాయిడ్ అంటే ఎవరికైనా తెలుసా అండి? 40-50 సంవత్సరాల కింద. ఈవెన్ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు థైరాయిడ్ అంటే ఇవ్వదు. నా తర్వాత 2 years తర్వాత థైరాయిడ్ అంటే ఏందని అడిగాను. అంటే థైరాయిడ్ టెస్ట్ ఉంటే జ్యోతి అంటారు. మరి నాకేం చేయలేదు అప్పుడు అంటే నీ అప్పుడు అంత లేదు కావచ్చు. మరి ఎందుకు పెరిగిపోయిన ప్రాబ్లమ్స్ అంటే రోజు ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. సో ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి మనమేం కావాలి, మనం అప్డేట్ కావాలా, ప్రాబ్లమ్స్ తెచ్చుకోవాలా? అంటే మన బాడీ ప్రాబ్లమ్స్ కాపాడుకోవాలి. అట్లా ప్రాబ్లమ్స్ రాకుండా కంగనాతో కాపాడుకోవచ్చు. అట్లా నిజంగా ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే నిజంగా మన బాడీ మంచి కండిషన్కి వస్తా అంటే వస్తుంది. మేము చెప్పట్లేదు సార్, వీళ్ళు చెప్తున్నారు. ఈయన ఎవరు, ఎంత ఫేమస్ డాక్టర్ అంటే ఈయన డాక్టర్ రాబర్ట్ రైట్. ప్రపంచంలో అతిపెద్ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అమెరికాలో ఉంటుంది, అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. దాని యొక్క ఫౌండర్ అండ్ డైరెక్టర్ వాళ్ళు ఒక బుక్ రాశారు, కిల్లింగ్ క్యాన్సర్ నాట్ పీపుల్. అంటే క్యాన్సర్ చనిపోవాలి బట్ పేషెంట్స్ ఎవరు చనిపోదు. ఈ బుక్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఒక వ్యక్తి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వచ్చిన క్యాన్సర్ తగ్గాలని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది, డైరెక్ట్ క్యాన్సర్ వచ్చేసి సార్ ఏమవుతుంది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి కాస్త లాస్ట్కు క్యాన్సర్గా డెవలప్ అవుతుంది, అంతే కదా. సో క్యాన్సర్ రాకుండా కాపాడుకొని చెప్తున్నారు. నేను ఏం చెప్తానంటే ఒక వ్యక్తి అట్లా చేయొచ్చు అని ఏం చేయాలంటే ఎనర్జీ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ST5 మిషన్ కొనుక్కోమని నంబర్ ఆఫ్ 6th chapterలో తను క్యాన్సర్ డైట్గా రికమెండ్ చేస్తున్నారు. అంత మంచి వాటర్ అంటే కంగన వాటర్ తాగుతాయి సార్. క్యాన్సరే రాలేదు, క్యాన్సరే తగ్గింది అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా? అంత మంచి వాటర్ కంగన వాటర్. మన అంత కంగన వాటర్ మన బాడీలో ఏ విధంగా వర్క్ అవుతాయి
అసలు మన బాడీ ఎందుకు మంచి కండిషన్కి వస్తుంది సార్ అంటే ట్యాబ్లెట్ ఉందా. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్లెట్ ఉంటే ట్యాబ్లెట్ ప్రకారం మాట్లాడదాం. సో చాలా మందికి అయితే సో ఈ ట్యాబ్లెట్ వచ్చేసి సార్ టెల్మిస్టాన్ ట్యాబ్లెట్స్ 40 mg అండి. మీకు తెలుసా ఎవరికన్నా టెల్మిస్టాన్ 40 mg ట్యాబ్లెట్ తెలుసా? బీపీ గోళీ అంటే దీంట్లో నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, బట్ ఫార్ములా మాత్రం ఇదే ఉంటాయి అంతే కదా. సో ఈ ట్యాబ్లెట్ బీపీ కోసం వాడతారు. బీపీ కోసం ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక వ్యక్తికి బీపీ వచ్చింది, ఈరోజు ట్యాబ్లెట్ వేసుకున్నాడు, రేపు వేసుకోడు, ఏమవుతుంది? ఎందుకు పెరుగుతుంది? ట్యాబ్లెట్ వేసుకోండి మంచిగా, రేపు పెరగద్దు. ఎందుకు పెరగద్దు? ఎందుకు పెరుగుతుంది సార్ అంటే లోపల అదైతే ప్రొడ్యూస్ చేయాలో, ఏదైతే రక్తంను కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేయడానికి మన బాడీ సపోర్ట్ చేస్తలేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ట్యాబ్లెట్ సపోర్ట్ తీసుకుంటాం. అంటే సబ్స్టిట్యూట్గా బాడీ చేయలేని పని ట్యాబ్లెట్ రూపంలో చేస్తున్నాం అంతేనా కదా. సో ట్యాబ్లెట్ మన బాడీలో ఏం పని చేస్తుంది, కంగన్ వాటర్ మన బాడీలో ఏం పని చేస్తుంది ఎగ్జాంపుల్ కోసం చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తాం సార్ అంటే 2 ఎంటీ గ్లాసెస్ తీసుకున్నాం. దీంట్లో ఒక గ్లాస్లో వాటర్ తీసుకుంటున్నాను నేను. డిస్ప్లే చూపి సో ఆడగా చూపించాలా ఇక్కడ చూపిస్తున్నామండి. సో దీంట్లో పిహెచ్ డ్రాప్స్ వేస్తున్నాం. సో ఇది వాటర్ గ్లాస్ సార్ పిహెచ్ డ్రాప్స్ వేస్తున్నాను. అంటే పిహెచ్ డ్రాప్స్ వేయడంతో ఏమైంది సార్ అంటే కొన్ని ఎక్కువైంది. సో ఈ మన బాడీ ఏమైంది సార్ అంటే మన బాడీ ప్రాబ్లం కండిషన్ ఉంది. ఇదేంటిది? ఎసిడిటీ కదా. అంటే మన బాడీకి ప్రాబ్లం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ప్రాబ్లం బాడీకి వచ్చింది అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్న బాడీకి ఏం చేయాలి? మనం ట్యాబ్లెట్ ఇవ్వాలి అంతే కదా. సరే ఏం చేయాలి? అది కొంచెం మాట్లాడిన భయం అవుతుంది. ట్యాబ్లెట్ ఇవ్వాలి. సో మనం ఇప్పుడు ఏంటంటే ఇదే సేమ్ ప్రాబ్లమ్ని 2 గ్లాసులు నేను ట్రాన్స్ఫర్ చేసిన. సో 2 గ్లాసులో సేమ్ ఇదే వాటర్ పోసాను. కనిపిస్తుంది అక్కడ. సో కనిపిస్తే పెట్టచ్చు నేను పైకి లాగడం లేదు. సో 2 గ్లాసులో సేమ్ ట్యాబ్లెట్ తీసుకున్నా, సేమ్ వాటిని ట్రాన్స్ఫర్ చేశాను. ఒక్క దాంట్లో నేను వేసి సార్ అంటే ట్యాబ్లెట్ మేము పలగొట్టాము. ఇప్పుడే పలగొట్టి ఈ గ్లాస్లో ట్యాబ్లెట్ వేస్తున్నాను. పోయి కనిపిస్తుందా? ఏనా పోయి నేను పట్టుకున్నాను. సో దీనికి ట్యాబ్లెట్ ఇచ్చానండి. బాడీ ఏమైంది? ఆల్కలైన్ కండిషన్కి వచ్చింది. కనబడుతుందా? మంతాలు ఎత్తుంది. ఇప్పుడు అబ్బర్ చేసిన ట్యాబ్లెట్ ఏమైంది? బాడీ ఏమైంది? బ్లూ కలర్కి వచ్చింది. సేమ్ ఇక్కడ మనం ఏమైందామంటే సేమ్ ఇదే గ్లాస్ వాటర్ వేసుకుందాం. దీనిలో వాటర్ వద్దాం సార్. బాడీ ఏమైంది? ఒక ట్యాబ్లెట్ చేసిన పనిని కంగన్ వాటర్ చేసిందా చేయలేదా? సో ప్రాబ్లం ఉన్న బాడీ ఎందుకు మంచి కండిషన్కి వస్తే కంగన్ వాటర్ తాగుతారంటే బాడీని మంచి చేస్తే లోపల సెల్స్ని రిపేర్ చేస్తుంది. అది ఎట్లా చేస్తే కంగన్ వాటర్ దీంట్లో ఎట్లా మారింది అంటే కంగన్ వాటర్ 4th ప్రాపర్టీ స్క్రీన్ ప్లీజ్ పీపీటీ ప్లీజ్. సో 4th ప్రాపర్టీ ఏంటి సార్ అంటే మైక్రో ఫ్రాక్షన్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మన బాడీకి ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే అన్న స్క్రీన్ వచ్చిందా. సో మన బాడీ హెల్తీ ఉన్నాడు. మనం ఏం హెల్తీ ఉన్నాయంటే బాడీలో ఫస్ట్ సెల్స్ హెల్తీ అవునా కదా. మన బాడీలో కణాలు హెల్తీ ఉంటే మనం హెల్తీ ఉంటాం. ఎందుకు అంటే కణాల సముదాయం మానవ శరీరం అంటాం. అంటే కణాలు హెల్తీగా ఉంటే మనం హెల్తీ ఉంటాం. ఎప్పుడైతే కణాలు డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో మన బాడీకి ప్రాబ్లం రావడం స్టార్ట్ అవుతాయి. అంటే కణాలు హెల్తీ ఉండడం కోసం కంగన్ వాటర్ ఏం చేస్తాయి మనం అంటే కంగన్ వాటర్లో 4th ప్రాపర్టీ మైక్రో ఫ్రాక్షన్ ప్రాపర్టీ. నార్మల్ వాటర్ మందంగా ఉంటుంది, అదే కంగన్ వాటర్ మేడం పలచగా ఉంటుంది. పలచగా ఉంటుంది కాబట్టి మన బాడీలో తొందరగా చొచ్చుకు వెళ్తాయి. అలా చొచ్చుకు వెళ్ళడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ లోపల ఒక సెల్ అనుకుంటే ఈ సెల్ లోపలికి కణం లోపలికి నార్మల్ వాటర్ బిల్లు 1 వెళ్ళేలోపు కంగన్ వాటర్ బిల్లు 7 వెళ్తాయి. అంటే 7 రేట్స్ చొచ్చుకపోయడం అంటే పెనిట్రేషన్ ఫాస్ట్గా ఉంటుంది. అది మేము మీకు ఏ విధంగా చూపిస్తామంటే పసుపు ద్వారా చూపిస్తాం. సో 2 గ్లాసులు మేము పసుపు తీసుకున్నాం. సో ఒక గ్లాస్ పసుపులో ఏం చేస్తుంది సార్ అంటే నార్మల్ వాటర్ తీసుకున్నాం వీడియో. సో పసుపులో నార్మల్ వాటర్ తీసుకున్నాను. ఎప్పుడైతే పసుపులో నార్మల్ వాటర్ పోస్తామో పసుపు ఏమవుతుంది? పసుపు కలగలుగుతుంది అవునా. అది నిజం అవుతుంది. అంటే పదవి ఏమోపోతే పసుపులో వాటర్ వస్తే ఏమైతే అంటే నురుగత్తని చెప్పింది. నాకు ఎప్పుడప్పుడు అదే నురుగత్తను. సో పసుపు కళ్ళకైతుంది. ఓకే ఇక్కడ పసుపు కళ్ళకైంది. సేమ్ మనం ఏం చేద్దామంటే ఇదే పసుపు వాటర్ పసుపులో కంగన్ వాటర్ వద్దామండి. సో ఇక్కడ నువ్వు వచ్చిందా? ఇక్కడ ఏమైంది? పసుపు రెడ్ కలర్ ఆరెంజ్ కలర్కి వచ్చింది. సేమ్ ఇక్కడ మీరు చూడండి ఈ పసుపు పచ్చగానే ఉంది, ఈ పసుపు ఆరెంజ్ వచ్చింది. ఈ కలర్ రావడం కోసం మనం ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఇదే పసుపు వాటర్ మీరు స్టవ్ మీద పెట్టి వేడి చేస్తే రెడ్ కలర్ వస్తాయి అవునా. ఎందుకంటే వాటర్ వేడిగా అయి వాటర్ పలచగా అయిపోయి పసుపు లోపలికి వెళ్ళి పసుపు లోపల ఫ్లేవర్ని బయట తీసుకొచ్చి
పసుపు రెడ్ కలర్కి వస్తుంది. సో ఇక్కడ పసుపు రెడ్ కలర్కి వచ్చింది అంటే వేడి చేస్తే వచ్చినప్పుడు ఏమైంది ఇమ్మీడియట్గా ఫాస్ట్గా అది ఇక్కడ ఎంత కంగన వాటర్ ఫాస్ట్గా పనిచేసిందో సేమ్ అలాగే మన బాడీ లోపలికి అంతే ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. మనం ఎగ్జామ్ కోసం ఇక్కడ జీలకర్ర కూడా తీసుకుందాం మళ్ళీ. సో నేను జీలకర్ర నార్మల్ వాటర్ వస్తున్నాను మళ్ళీ అవి మీరు స్క్రీన్ ప్లే చేస్తారు. సో జీలకర్ర నార్మల్ వాటర్ వస్తాను. జీలకర్ర వాటర్ అయిందా? జీలకర్ర వాటర్ అయింది కానీ కలర్ మారలేదు అంతే కదా. సో నార్మల్ వాటర్ లానే ఉంది. సేమ్ ఇదే జీలకర్రలో మనం కంగన వాటర్ వస్తున్నాం. సో మీకు ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? దగ్గర బాగా తెలుస్తాయి, కొంచెం దూరంగా ఎక్కువ పడేది. సో ఇక్కడ ఏమని ఇది కొంచెం లైట్గా గ్రీన్ కలర్ ఏముంది నార్మల్ వాటర్లో ఉంది. అదే మీరు జీలకర్ర ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తెలుస్తాయి. సో దీంట్లో జీలకర్ర ఫ్లేవర్ ఎంతైతే ఫాస్ట్గా బయటకు వచ్చిందో పసుపులో ఉన్న ఫ్లేవర్ వేస్టేజ్ ఏ విధంగా అయితే బయటకు వచ్చిందో సేమ్ అలాగే మన బాడీలో కంగన వాటర్ వెళ్ళినట్టు అంతే ఫాస్ట్గా వర్క్ చేస్తాయి. కాబట్టి ఏం చేసేస్తా అంటే మన లోపలికి సెల్ లోపలికి తొందరగా చొచ్చుకొని వెళ్ళి సెల్ని ఫస్ట్ పెనట్రేషన్ చేస్తాయి. అంటే సెల్లోకి ఫాస్ట్గా వాటర్ చొచ్చుకోకపోవడం వల్ల సెల్ తొందరగా పెనట్రేషన్ అవుతుంది. అలా పెనట్రేషన్ అవ్వడం వల్ల న్యూట్రిషన్స్ ఫాస్ట్గా అవుతాయి. అంటే మంచి తొందరగా అంది సెల్ దాన్ని అబ్జర్వ్ చేసుకొని హైడ్రేషన్ సెల్ అవ్వడం వల్ల సెల్లో కూడా టాక్సిన్స్ మెటబాలిక్ వేస్టేజ్ సెల్ ఎప్పటికప్పుడు బయట ఫ్రెష్ చేస్తాయి. అంటే మంచిని తీసుకుంటే చెడు చేస్తాయి బయట మంచి కాబట్టి బాడీ మంచి కండిషన్ వస్తాయి. సో బాడీ బాగుంటే మనం కూడా మంచి కండిషన్. సో అట్లా ప్రెసెంట్ మార్కెట్లో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏజ్తో కానీ పర్సనాలిటీతో సంబంధం లేకుండా ప్రాబ్లం వస్తుంది. అవునా కదా? బక్కగా ఉన్న కూడా పడిపోతున్నాను. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే బ్లడ్లో కొలెస్ట్రాల్ కొవ్వులు పెరగకపోవడం, బ్లడ్ చిక్కబడడం వల్ల. సో అలా బ్లడ్ చిక్కబడకుండా బ్లడ్లో కొలెస్ట్రాల్ కొవ్వులు పెరగకపోవడం ఎప్పటికప్పుడు వేస్ట్ బ్లడ్ ఫ్రెష్ చేస్తాయి. కాబట్టి మన బాడీ మంచి కండిషన్ వస్తే ఇలాంటి వాళ్ళు కాకుండా కాపాడుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇంత మంచి వాటర్ కాబట్టి నెంబర్ ఆఫ్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, క్రీడాకారులు, సినీ ప్రముఖ కంగన వాటర్ యూజ్ చేస్తున్నారు. ఈవెన్ మేము కూడా 2020 నుంచి యూజ్ చేస్తున్నాం. బట్ మాకు ఎప్పుడైతే హెల్త్ పరంగా బెనిఫిట్ వచ్చిందో అలా నెంబర్ ఆఫ్ మెంబర్స్కి మిషన్స్ అమ్మాము. అలా అమ్మడం వల్ల బిజినెస్లో మంచి ఇన్కమ్ తీసుకున్నాం. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టే 300 కోట్లు సంపాదించడం ఇదంతా దీనివల్ల. అంటే జస్ట్ ఒకవేళ ఏం సార్ అంటే మిషన్ సూపర్. ఒకవేళ మిషన్ సూపర్ కాకపోతే అదే పైన మన దగ్గర 800 మంది కైంగానే ఉంటూ వాళ్ళంతా మా ఇంటి కూడా టెండర్స్ వస్తుంది. అవునా కదా? ఇంకా అందరూ తెలిసిన వాళ్ళకి అమ్ముతాం, తెలియని వాళ్ళకి అమ్మే వస్తువు. ఇప్పుడు మీరు అందరూ సార్ పేపర్ యాడ్ వేసి వచ్చారా? పేపర్ యాడ్ వేసి ఎవరో 2 కాల నుంచి ఫోన్ చేసి ఒక అమ్మాయి ఫోన్ అయితే వచ్చారా? మీరు అందరూ వచ్చారా? కాదు కదా. అంటే మీకు తెలిసిన వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీకు ఫోన్ చేసి మీరు ఇన్వైట్ చేస్తారు. అంటే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. మాకు వచ్చిన బెనిఫిట్ మీకు వచ్చి డైరెక్ట్ చెప్తున్నారు. సేమ్ అట్లా సార్ మాకు వచ్చిన బెనిఫిట్ మేము ఎప్పుడైతే మా అనుకున్న వాళ్ళకి చెప్పాము అలా చేసుకుని మిషన్ సేవ్ చేసుకుంటూ వస్తున్నాము. సో అంత మంచి ప్రోడక్ట్లో మొత్తం 7 టైప్స్ ఆఫ్ వాటర్ వస్తాయి. మొత్తం 4 బటన్స్ ఉంటాయి. 4 బటన్ ప్రెసెస్ మనం వాటర్ తీసుకోవచ్చు. ఫస్ట్ వచ్చే వాటర్ కంగన వాటర్ అండి. ఇది తాగడం కోసం అండ్ వంట చేసుకోవడం యూజ్ చేయాలి. దీంట్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. అది దీంట్లో మిషన్ ఫిట్ చేసినప్పుడు ఎవరు ఎట్లా తాగాలని చెప్తాం. ఎందుకు అంటే ఏజ్కి సంబంధించిన వాటర్ ఒక్కొక్క ఏజ్ వాళ్ళు ఒక్కొక్క వాటర్ తాగాలి. అండ్ నెక్స్ట్ వచ్చే వాటర్ ఇది చూడాలండి పిల్లలు. నెక్స్ట్ వచ్చే వాటర్ క్లీన్ వాటర్ అండి. ఇది తినేటప్పుడు టాబ్లెట్ వేసినప్పుడు వాటర్ యూజ్ చేయాలి. మన ఇంట్లో పుట్టిన బేబీ కూడా ఇదే వాటర్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చే వాటర్ సార్ బ్యూటీ వాటర్ 5.5 pHలో ఉంటాయి. మీ ఇంట్లో ఆర్ఓ లేని వాళ్ళు ఎంతమంది అండి? ఆర్ఓ లేదు, బబ్బులు వాటర్ కొనుక్కొచ్చుకుంటారా? అంటే ఆర్ఓ అయితే అందరికీ ఐడియా ఉంది కదా. మీ ఇంట్లో ఆర్ఓలో పైనుంచి వాటర్ వస్తే కిందికి వెళ్ళి వాటర్ వస్తాయి. అవునా? కిందికి వచ్చే వాటర్ యూజ్ చేస్తున్నారా? ఎందుకు వాటర్ కదా? ఎందుకు యూజ్ చేస్తున్నారు? అది చెడ్డ వాటర్ మేడం, బ్యాక్టీరియా ఉంటారు కదా. అంటే పైనుంచి మంటి వాటర్ వస్తాయి, కిందికి వేస్ట్ వాటర్ వస్తాయి. కిందికి వచ్చే వేస్ట్ వాటర్ మనం ఎవరు యూజ్ చేయం. సేమ్ కంపెనీలోకి వెళ్ళాడు సార్. పైనుంచి వాటర్ వస్తాయి, కిందికి వాటర్ వస్తాయి. సో కింద బకెట్ పెట్టాం. కిందికి వచ్చే వేస్ట్ వాటర్ ఏంటి సార్ అంటే ప్యూరిటీ వాటర్. ఆర్ఓలో వచ్చే వాటర్ యూజ్ చేయం. బట్ కంపెనీలో వచ్చే వాటర్ మనం యూజ్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్కి చాలా మంచి బెనిఫిట్ ఉంటాయి. హెయిర్ ఫాలింగ్ కాకుండా కాపాడుకోవచ్చు. చుండ్రు ప్రాబ్లం తగ్గిపోతుంది. అండ్ డాండ్రఫ్ ప్రాబ్లం ఉండదు. ఎట్ ద సేమ్ టైం మన ఇంట్లో ఫ్లోర్ క్లీనర్ లైజర్, గ్లాస్ క్లీనర్గా కొలిన్ వాడాల్సిన అవసరం లేదు. అంత మంచి వాటర్. కిందకి వచ్చి వేస్ట్ వాటర్ ఎవరైనా ఈ వాడుకొని మా డిస్ట్రిబ్యూటర్స్ అడగండి. ఈ వాడుకొని స్నానం చేసే వాళ్ళు డిఫరెన్స్ అడగండి. సో నేను అంతకుముందు సార్ కంగన్ మిషన్ వాడకముందు నా ఫేస్ కానీ కొంచెం వేరే ఉండే. కంగన్ మిషన్ వాడితే నా ఫేస్ గ్లో వచ్చింది. జస్ట్ ఒక వాటర్ గ్లో వేస్తాయి మన బాడీని, ఫేస్ని. సో అంత మంచి వాటర్. అండ్ దాంతో కూడా మీరు గమనిస్తే నెక్స్ట్ వచ్చే వాటర్ సూపర్ వాటర్, స్ట్రాంగ్ కంగన్ 11.5 వాటర్ అండి. సో ఈ వాటర్ ఏం చేయొచ్చు అంటే సో వాటర్ గురించి ఐడియా వచ్చింది కదండి. హలో ఉన్నారు మా వాళ్ళు మంచిగా ఉన్నారు. ఓకే అంటే ఏం కాలేదు మీద నేనంటే ఇప్పుడు ఎవరికైనా అయిందా అండి? ఏం కాలేదు. సో అంటే వాటర్ గురించి నాలెడ్జ్ వచ్చిందా?
సో వాటి గురించి పక్క పెట్టండి. ఫుడ్ గురించి మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉందా లేదా? మీరు తినే ఫుడ్ మంచి ఫుడ్డా కెమికల్ ఫుడ్డా? పైసలు ఇచ్చి మీరు ఏం వంకచ్చుకుంటున్నారు? పైసలు ఇచ్చి వంకచ్చుకుంటున్నారు దాన్ని బట్టి కూడా కాదు. పైసలు ఇచ్చి కెమికల్ ఫుడ్, పెస్టిసైడ్ ఫుడ్ పైసలు ఇచ్చి అంటే మనం వంకచ్చుకుంటాం మన కోసం. అది ఎందుకంటే తినాలి కాబట్టి, ఆప్షన్ లేదు కాబట్టి మనం ఏదైతే కెమికలైజ్ ఫుడ్ ఉందో, ఏదైతే పెస్టిసైడ్ ఫుడ్ ఉందో, మనం తినే ముందు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రైస్ ఎప్పుడైతే ఈ వాడతో క్లీన్ చేస్తామో పైన పూతరుకులు కెమికల్ పోస్తారు. ఇంజెక్షన్ ద్వారా ఇచ్చింది మాత్రం ఎవరైనా ఏం చేయడం. సో పూతరుకులో కెమికల్ పోతే కానీ కెమికల్ అయిన ఫుడ్ తినచ్చు. సో అది మీకు ఎలా ఇప్పిస్తాం ఎగ్జాంపుల్ ద్వారా అంటే రైస్ తీసుకుంటాం. సరే ఇదే ప్లే చేయండి. సో 2 గ్లాసులు మేము రైస్ తీసుకున్నామండి. 1 గ్లాస్లో నార్మల్ వాటర్ తీసుకుంటున్నాను నేను. సో కెమికల్ ఎట్లా రిమూవ్ చేస్తే మీకు రైస్ ద్వారా వెళ్దాం. సో గ్లాస్లో రైస్లో నార్మల్ వాటర్ పోసాను. సో రైస్లో వాటర్ పోస్తే ఏమైంది అంటే దీనిపైన ఉన్న దుమ్ము ధూళి బయటకు వచ్చేసింది. ఓకే, సేమ్ ఇదే రైస్లో మనం ఏద్దాం అంటే కంగన్ మిషన్ ఆన్ చేసాం, కింది పడం ప్రెస్ చేసాం, 11.5 kg వాటర్ తీసుకుందాం. సో వాటర్ గ్లాస్లో పడుతున్న అబ్బాయి సేమ్ అదే వాటర్ మీరు రైస్లో వద్దాం. సో ఇక్కడ రైస్ వాటర్ ఇస్తున్నాడు. వాటర్ ఏమైనా కలర్ ఉందా అండి? నార్మల్ వాటర్లో ఉందిగా, బుడగా మీకు తెల్లగా బుడగా అనిపిస్తుంది అవునా? సో సేమ్ ఇదే వాటర్ మనం ఏదైనా రైస్లో పోతాం. పోస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ వాటర్ ఇక్కడే పెట్టిస్తున్నాం మళ్ళీ పట్టినా. సో పట్టాం సార్. ఏమైనా డిఫరెన్స్ ఉందా, సేమ్ ఉందా సార్? అంటే ఏమైంది, దీంట్లోకి దుమ్ముదులు బెడకు వచ్చింది, దీంట్లో కొంచెం ఎల్లో కలర్ వచ్చింది బెడకి. అంటే ఇది ఏంటి సార్ అంటే రైస్లో ఉండే కెమికల్. రైస్ పైన బోరిక్ యాసిడ్ పౌడర్ ఉంటుంది, పాలిష్ పౌడర్ ఉంటుంది, కొన్ని రకాల స్ప్రే చేస్తారు వాటిని నిలవడం కోసం. సో అవన్నీ ఏం చేస్తారంటే మనం ఎంత క్లీన్ చేసినా పోవు. బట్ కంగని వాడితో క్లీన్ చేస్తే ఎందుకు పోయింది మరి, మా వాడితో క్లీన్ చేస్తే ఎందుకు పోవాలి సార్? దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే అంతకుముందు రైతులు అనేవాళ్ళు పంటకు పురుగు వచ్చి స్ప్రే చేస్తే వర్షం పడద్దు అనేవాళ్ళు. అవును, ఎక్కువ శాతం. సో ఆయిల్లో మనం ఏం చేస్తాం అంటే 1 గ్లాస్లో నార్మల్ వాటర్ తీసుకుంటాం. మేడం ఆయిల్లో వాటర్ వస్తే ఏమవుతుంది? ఆయిల్ పైకి వెళ్తే వాటర్ కింద పడిపోతుంది. సేమ్ మనం ఆయిల్లో వేద్దామంటే ఇంతమంది రైస్లో పోసిన వాటర్ వస్తున్నాను. మీకు ఆయిల్ అనిపిస్తుందా అండి సార్? ఆయిల్ ఏమైంది సార్? ఆయిల్ అనిపిస్తుందా? ఏమైంది మేడం? ఆయిల్ ఏమైంది? ఆయిల్ పాలైనాయి మేడం. చాయ్ పెడదామంటారా? చాయ్ పెట్టాలి, చాయ్ పెట్టడానికి పని చేయలేదు. కానీ ఆయిల్ మొత్తం కరిగిపోయింది. దీంట్లో ఆయిల్ కరిగిపోలేదు, ఆయిల్ పైన ఉంది. స్పూన్తో మనం ఆయిల్ తీయచ్చు. దీంట్లో ఆయిల్ తీసే అవకాశం ఉందా? సో దీంట్లో ఆయిల్ కరిగిపోయింది, విచ్చికపోయింది కాబట్టి రైస్లో ఉన్న కెమికల్ పోయింది. సో అట్లా పైన పూతల కెమికల్ పోతే కదా కెమికల్ అయిన ఫుడ్ తినచ్చు. సో అలా మనం రైస్ని స్క్రీన్ ప్లీజ్ రైస్ని కానీ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా కూడా సార్ ఈ రైస్లో ఈ వాటర్లో ఎప్పుడైతే మనం సోక్ చేసి పెడతాము 15 నిమిషాలు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పైన పూతలు కెమికల్ మొత్తం వెళ్ళిపోతాయి. సో అలా కెమికల్ వెళ్ళిపోతాయి, కెమికల్ అయిన ఫుడ్ మనం తినచ్చు అండ్ మంచి వాటర్ మనం తాగుతాం. నెక్స్ట్ వచ్చే వాడు 2.5 kg నాట్ ఫర్ డ్రింకింగ్. మన ఇంట్లో డిజిన్ఫెక్షన్ కింద హ్యాండ్ శానిటైజర్, ఆయింట్మెంట్, మౌత్ ఫ్రెష్ వాడాల్సిన అవసరం లేదు. అండ్ ఇలాంటి స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైలీ యూజ్ చేస్తే ఇంత మంచి బెనిఫిట్ వచ్చింది. మేము ఎవరికైతే వాటర్ షేర్ చేసామో వాళ్ళకి బెనిఫిట్ వచ్చిన తర్వాత వాళ్ళు మిషన్ కొనుక్కున్నారు. వాళ్ళు మిషన్ కొనుక్కున్న తర్వాత ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు సార్ 50 మిషన్స్ అమ్మాలండి ఓన్లీ ఫర్ సో అంత మంచి వాటర్. మన అంత మంచి వాటర్ ఇంత చిన్న మిషన్ ఎందుకు టైటానియం అంటే ఈవెన్ మనిషికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా టైటానియం యూజ్ చేస్తారు. స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి షంట్ చేయడం కోసం, కాళ్ళు చేతి విన వాళ్ళకి స్క్రూస్గా రాడ్స్గా టైటానియం యూజ్ చేస్తారు అవునా? ఎందుకంటే మనిషి కంటే 4 years లైఫ్ టైం ఎక్కువ, క్వాలిటీ ఎక్కువ కాబట్టి అవి యూజ్ చేస్తారు. సేమ్ అలాంటి ప్లేట్ని మిషన్ యూజ్ చేస్తారు. కానీ వాటిని దీంట్లో ఫిక్స్ చేసే కన్నా ముందు 2 సార్లు ప్లాటినంలో టిప్పేస్తారు. ఎందుకు మళ్ళీ ప్లాటినం అంటే ఇనుముకు చిలుము వస్తాయి, ప్లాటినం చిలుము రాదు, రష్ రాదు. అండ్ టైటానియం ప్లాటినం యొక్క జీవితకాలం ఎక్కువ కాబట్టి వాటిని యూజ్ చేస్తారు. వాటిని దీంట్లో +- రూపంలో ఇన్సర్ట్ చేస్తారు. అంటే యానోడ్ క్యాథోడ్ కూడా ఇన్సర్ట్ చేయడం ద్వారా మనం ఎప్పుడైతే స్విచ్ చేస్తామో స్విచ్ చేసినప్పుడు ఫస్ట్ లోపల ప్లేట్స్ సార్ పవర్ పాస్ అవుతుంది. అంటే ఈ మిషన్ లోపల ప్లేట్స్కి ఎలక్ట్రిసిటీ పాస్ అవడం వల్ల ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో ఎప్పుడైతే ప్లేట్లపై నుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందో వాటర్ ఫార్ములా ఏంటిదండి? వాటర్ ఫార్ములా H2 కదా, H2O కాస్త H+OH- డివైడ్ అయిపోతాయి. అంటే జస్ట్ వాటర్ని డివైడ్ చేస్తే కాబట్టి వాటర్కి ఇవన్నీ ప్రాపర్టీస్ వస్తాయండి. సో చూడండి ఎన్ని కలర్స్ వస్తున్నాయి. అండ్ దాంతోపాటు మినరల్స్ పరంగా మాట్లాడుకుంటే వాటర్లో గుడ్ మినరల్స్ ఉంటాయి, బ్యాడ్ మినరల్స్ ఉంటాయి. కంగన్ మిషన్ ఏం చేస్తుందంటే గుడ్ మినరల్స్ పైనుంచి తీసుకొస్తాయి, బ్యాడ్ మినరల్స్ కింద పంపిస్తాయి. అలా పైనుంచి వచ్చే వాటి గుడ్ మినరల్స్ వాటర్ కాబట్టి ఆ వాటర్ మనం తాగుతాం కాబట్టి మన బాడీ మంచి బెనిఫిట్ వస్తాయి. అండ్ ఇవి కంపెనీ పడి ఆల్ అవార్డ్స్ అండ్ సర్టిఫికేషన్స్ ఫేమస్ డాక్టర్స్ మెన్షన్ చేసిన బుక్స్ కంగన్ వాటర్ పైన. అండ్ దాంతోపాటు మిషన్ ఫిట్ చేసే పద్ధతి
మీ ఇంట్లో ఆర్ఓ లేకపోతే ఆర్ఓ వర్క్ కావాలండి, ఆర్ఓకి కంగారు మిషన్ ఫిట్ చేస్తాం. ఎందుకు మళ్ళీ ఆర్ఓ అంటే గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, టీడీఎస్ ఎక్కువ ఉంటుంది, మనకు ప్రాపర్ టీడీఎస్ ఉన్న వాటర్ కావాలి, ఎలాంటి డస్ట్ లేని వాటర్ కావాలి కాబట్టి ఆర్ఓ పెట్టుకోవాలి. లైక్ టీవీకి స్టెప్లైజర్ లాగా ఆర్ఓ పనిచేస్తుంది. సో ఆర్ఓకి కంగారు మిషన్ ఫిట్ చేస్తాం. అండ్ దాంతోపాటు మిషన్ ఫిట్ చేసే పద్ధతి ఇవి మొత్తం అవైలబుల్ మిషన్స్ ఇండియాలో. బట్ మేము ఎక్కువ ప్రమోషన్ ఇస్తే ఇవి రెండు సార్, ఎక్కువ ఇవి రెండు మిషన్స్ సేల్ చేస్తూ ఉంటాం. బేసిక్ మోడల్ JR4 2,18,000, ఇంకొంచెం బెటర్ మోడల్ అంటే 2,77,000. సో ఇవి రెండు సేల్ చేస్తాం. ఎందుకు దీని డిఫరెన్స్ ఏమి లేదు సార్, జస్ట్ దీనిలో 4 ప్లేట్స్ ఉన్నాయి, 7 ప్లేట్స్ ఉంటాయి, సేమ్ సైజ్ ఇదే. బట్ లోపల ఉన్న ప్లేట్లు పెరగడం వల్ల కాస్ట్ ఎక్కువ. సో ఇది బేసిక్ మోడల్, ఇది హైఫై మోడల్. సో ఎక్కువ డాక్టర్స్ ప్రమోట్ చేసిన మోడల్ ఇది. సో మేము అమ్మే 1,000 మిషన్స్ సార్, 1,400 మిషన్స్ ఇవి అమ్మితే 100 మిషన్స్ ఇవ్వం మేము. ఎందుకు ఇవే ఎక్కువ మేమంటే 60,000 డిఫరెన్స్ కాబట్టి ఎవరైనా సూపర్ పోతారు అంతే కదా. సో దానికోసం అవి ఎక్కువ సేల్ అవుతాం. సో మొత్తం ఇవి రెండు మిషన్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి. అండ్ దాంతోపాటు ఇదంతా విన్నాక మీకు వచ్చే డౌట్ ఇదంటే ఇది అంతా ఎందుకు అసలు, మేము మంచిగా ఉన్నాం కదా అంటే మంచిగా ఉన్నాం. ఎప్పుడు ఒకప్పుడు మంచిగా ఉన్నాం, ఒకప్పుడు మంచిగా ఉండడం కోసం మన దగ్గర ఇవన్నీ బాగుండేవి. ఎయిర్ బాగుంది, ఫుడ్ బాగుంది, వాటర్ బాగుంది. అండ్ అప్పుడు సార్ పైసలు ఎవరు అడగలేదు, అడిగిరు ఎవరైనా? ఇప్పుడు పైసలు లేకపోతే దగ్గరికి అడుగుతారు ఎవరైనా? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, వాస్తవం కదా. పైసలు ఉంటేనే మనిషికి విలువ అంటారు. సో దీని ఏంటి సార్, మెయిన్ మన ప్రోడక్ట్ వచ్చేసి మనం కనుక మన వాటర్ని చేంజ్ చేసుకుంటే మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మనం పీల్చుకున్న గాలిలో మంచి గాలి మన తొందరగా మన సెల్స్ కలుగుతాయి, మనం తినే ఫుడ్ బాగుంటుంది, మనం మంచి వాటర్ తాగుతాం, మనం హెల్తీ ఉంటాం. సేమ్ మనకు వచ్చిన బెనిఫిట్ మనం బయట ప్రమోట్ చేస్తే దీనికి డబ్బులు సంపాదించుకోవచ్చు. సో సంపాదించుకునే అవకాశం మా దగ్గర ఉంది, తీసుకునే అవకాశం మీ దగ్గర ఉంది, తీసుకున్న మీ ఇష్టం. సో అంత మంచి వాటర్. సో ఇదంతా విన్నాక మళ్ళీ అనిపిస్తుంది అయినాక అంత రేట్ పెట్టాలని సార్. మనం ఏదైనా కొలుస్తాం ఇంట్లోకు. సో సేమ్ మిషన్ గురించి లెక్క పెడితే మిషన్ లైఫ్ టైం వచ్చేసి 25 years. మిషన్ 25 years మీ ఇంట్లో ఉంటుంది. ఆ 25 years కోసం మీరు ఒక్కడేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎక్కువ. బట్ మీరు యాక్చువల్గా చేసే ఇన్వెస్ట్మెంట్స్ అని రోజుకి ఆగిపోవాలి మిషన్ పడే కాస్ట్, కానీ మొత్తం ఒకసారి పడతాం అంతే డిఫరెన్స్. సో రోజుకి ఆగిపోయి పెడితే మనం అందరం ఇంట్లో హెల్తీగా ఉంటాము అంటే మొత్తం ఒకసారి పెట్టరా? మరి అయినా కూడా ఎందుకు రాదు సార్ అంటే అయినా మనం మిషన్ కొనడానికి ఒక్కడే కారణం సార్, మనం ఎట్లున్నామో మనం అయిపోయింది, అవునా కదా. మనం ఇప్పుడు డబ్బులు సంపాదించేదైనా ఏది చేసినా ఎవరి కోసం చేస్తున్నాం? మీరు మీకోసం చేసుకుంటున్నారా? నేను నా పిల్లల కోసం చేస్తున్నా. సేమ్ నేను కూడా మీ పిల్లల కోసం చేస్తున్నా. అట్లా మన పిల్లల కోసం మిషన్ ఉన్నారు సార్. సో మన పిల్లల ఆరోగ్యం కోసం మిషన్ అవసరం. ఎందుకంటే ఒకప్పుడు 100 సంవత్సరాలు బతికారు, మనమైతే 60-70 సంవత్సరాలు మన పరిస్థితి ఎప్పుడు లేదు. మరి మన పిల్లల పరిస్థితి ఏంది? మన పిల్లల సంగతి పక్క పెడితే మన పిల్లలు అసలు పుడతారా డౌటే, అవునా కదా ఇప్పుడు నా పొల్యూషన్కి. సో మనం వాటర్ చేసుకుంటే మన లైఫ్ చేంజ్ చేసుకుంటే ఇక్కడ సేమ్ టైం ఇన్కమ్ కూడా పిల్లలు ట్రాన్స్ఫర్ అయ్యి. సో ఇదండి మీకు సంబంధించిన డెమో. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంతసేపు ఇదంతా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకోసం గట్టి ట్రాన్స్ఫర్. సో ఫోటో అన్నా నేను మంచిగా ఫోటో దిగలేదా సార్? ఫోటో దిగా నేను ఫోటో అయితే సార్ ఒక డౌట్స్ ఉన్నారు కానీ ప్లీజ్. సార్ అర్థమైందేమో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు అడగండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సేమ్ డేమో వాళ్ళు మీ ఇంటికి వచ్చి చూపిస్తారండి. మీ ఇంట్లో ఉన్న ఆర్ఓకే ఇట్లాంటి కంట్రిబ్యూషన్ తీసుకొస్తారు, ఫిట్ చేసి మీకు చూపిస్తారు. సో మీ ఇంట్లో కూడా మళ్ళీ క్లారిటీ తీసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే అందరూ విని క్లారిటీ వచ్చినాక తీసుకోవాల్సిన మిషన్ చేస్తే వచ్చే పైసలు వచ్చే బిజినెస్. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాకు కూడా కాల్ చేయొచ్చు, మేము కూడా మీకు క్లారిటీ ఇస్తాం. ఇవి వచ్చేసి మా కాంటాక్ట్ నెంబర్స్, నాది మా హస్బెండ్ది. సో ఆయన ఇంకా పిలుచుకోండి సార్. ఇక రెడ్ కలర్ ఇవన్నీ ఏంటి తెలుసా? ఇవన్నీ మా ఫ్యామిలీ ఐడీస్. సో రీసెంట్గా మా హస్బెండ్ కూడా 682 పొజిషన్ అచీవ్ అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇదంతా అవ్వడం కారణమైనందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మీకు సంబంధించిన డెమో. సో డెమో అయింది. సో ఇప్పుడు ఓవర్ టు విశాఖ సార్. నాకు ప్రాబ్లం వచ్చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండే ఒక 2-3 years నుంచి ఇబ్బంది పడ్డా, గడ్లాగా పోతుండే యూరిన్లో నుంచి. తర్వాత కొన్ని రోజులు యూజ్ చేసిన 2-3 lakhs బయట ఖర్చు పెట్టుకున్నా. తర్వాత కన్వీనియంట్ వేసి సరదాగా తెలుసుకొని తీసుకొని ఈరోజు యూజ్ చేయడం వల్ల నా ఆరోగ్యం చాలా బాగుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. 7 months ఇప్పటి వరకు హాస్పిటల్. సో
నాకు హై బీపీ 180 ఉండేది 180 ఉండేది. డాక్టర్ గారు లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడాలని చెప్పారు. కానీ నేను మీలాగే వచ్చి ఒకరోజు ఈ డెమో విన్నాను, కంగన్ వాటర్ గురించి విన్నాను. 3 months నుంచి వాటర్ తాగడం వల్ల ఇప్పుడు నా బీపీ 130కి వచ్చింది. అదంతా కంగన్ వాటర్ వల్లనే. ఎస్ 3 monthsలో వచ్చింది. నేను చెప్పేది ఒకటే, మిషన్ తీసుకోండి. మీకు ఏ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా కూడా మీకు అన్నీ పూర్తిగా టాబ్లెట్ వాడకుండా ఇప్పుడు వాడలేదు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు రమేష్ అండి. నేను నగరకాల నుంచి వచ్చాను. నేను మిషన్ వాడబట్టి 1 year అవుతుంది. నాకు గతంలో యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉందండి. కాళ్ళు మడమలు బాగా నొప్పి చేసేవి. నేను యాక్చువల్గా రిపోర్టర్గా పనిచేస్తానండి. నమస్తే తెలంగాణ రిపోర్టర్ పనిచేస్తా. బాగా మేము ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, బాగా నిల్చోవడం కూర్చోవడం ఎక్కువసేపు ఉంటుంది. కాబట్టి ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం తోటి బాగా ఇబ్బందిగా ఉండేది. సో మార్నింగ్ లేవగానే లేచి ఒక 1/2 hour దాకా అట్లనే కాళ్ళు మడమ నొప్పి లేసి, ఎప్పుడైతే నేను కంగన్ వాటర్ తాగడం స్టార్ట్ చేసిందో మెల్లమెల్లగా టాబ్లెట్స్ అయితే వరకు వాడలేదండి. ఒక 1 week 10 days వాడిన తర్వాత అవి కిడ్నీల మీద ప్రాబ్లమ్స్ పడతాయేమని చెప్పి నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ సజెస్ట్ చేసేసరికి నేను టాబ్లెట్స్ వాడడం మానేసిన. తర్వాత కంగన్ వాటర్ స్టార్ట్ చేసిన ఒక 3 monthsలోనే నాకు ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యూరిక్ యాసిడ్ క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ. నేను వాటర్ తాగుతున్నాను. దీనివల్ల నాకు హెల్త్ బెనిఫిట్ మంచిగా వచ్చిన తర్వాత నేను కంటిన్యూగా తాగుతున్నా. దాంతోపాటు నేను బిజినెస్లోకి వచ్చడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను హెల్త్ బెనిఫిట్ వచ్చిన తర్వాత బిజినెస్లోకి వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే నేను ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేవాడిని. నాకు ఎసిడిక్ ప్రాబ్లం లేదు. మా వైఫ్ వచ్చేసి మైగ్రేన్ ఉంది. దాంతోపాటు ఆమె ఫస్ట్ అది కూడా క్లియర్ అయింది. యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి వాటర్ తాగడానికి హైదరాబాద్ నుంచి 1 week వచ్చాను. యాక్చువల్గా విశాఖ సార్ వాళ్ళు మాకు దగ్గర ఫ్రెండ్ ప్లస్ మాకు రిలేషన్స్ ఉన్నారు. అక్కడ నాకు ఏపీలో బాగా పనిచేసిన తర్వాత నేను 1 week వచ్చేసి దగ్గర ఉంది. కొన్ని రోజులు బాగా నాకు ఫస్ట్ ఏమైందంటే నాకు చిల్లీ ప్రాబ్లం ఎంత కూరేది. ఒక 3-4 days తాగిన తర్వాత కూరైన తర్వాత ఓకే నాకు కూడా బాగా తీసింది. మా వైఫ్ కూడా ఏంటి అని చెప్పేసి నేను వాటర్ కూడా తీసుకోలేను. 2 రోజులు వాటర్ కూడా తీసుకెళ్ళి తాగాను. తర్వాత కొంచెం రిజల్ట్ అనిపించిన తర్వాత నేను వచ్చేసి తగిన వాళ్ళు డ్రెస్ తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు డివైస్ తీసుకున్న తర్వాత బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది. బిజినెస్లో కూడా ఎన్నుతో కడుపు నిండుతుందా, బిర్యానీ తింటే కడుపు నిండుతుందా తెలియదు కదా. సో అట్లాగే మనం ఇక్కడ ఎవరైతే ఇప్పటిదాకా టెస్ట్ మంచిగా చెప్పారో వాళ్ళు చెప్పినప్పుడు ఏమనిపిస్తారంటే ఇదంతా కావాల్సుకొని చెప్పిస్తారు అనిపిస్తుంది. కానీ అదంతా ఒరిజినాలిటీ సార్. మీకు ఏదైనా డౌట్ ఉంటే, మీకు ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా జస్ట్ మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉండాలి. ఒక 15 days వాటర్ తీసుకొచ్చుకొని తాగండి. ఆఫ్టర్ 16th రోజు మీరే మాట్లాడాలి. ఓకేనా సార్? క్లాస్ ఉంటా సార్. సో ఇక్కడ మీరంతా మాట్లాడతాను, నీకేమైనా ఎంత బెనిఫిట్ వచ్చిందా అని కూడా మనకు డౌట్ రావచ్చు. మా ఇంట్లో కూడా మేజర్ బెనిఫిట్ వచ్చింది. సో దాని గురించి నేను మాట్లాడతాను. దానికంటే ముందు మనకి ఇందులో ఏంటంటే 2 అవకాశాలు ఉంటాయి. మన బిజినెస్ మన ఈ కంగన్ వాటర్లో ఏంటంటే హెల్త్ ఉంటుంది, దాంతో పాటుగా వెల్త్ ఉంటుంది. వాటర్ తాగడం ఒకటే కాదు, బిజినెస్ చేసే అవకాశం కూడా మనకు ఉంటుంది. సో అలాంటి బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పడం కోసం, బిజినెస్ గురించి మనం ఈ బిజినెస్ పట్టుకొని చేస్తే, ఈ వాటర్ తీసుకొని మనం మార్కెట్లోకి వెళితే మనం బిజినెస్ చేసుకోవచ్చా చేసుకోవాలనే విషయం గురించి మనం చెప్పడం కోసం సార్ శ్రేఖ సార్. సో మనం బిజినెస్ చెప్పడానికి కోసం మనకు ఒక మంచి గెస్ట్ కూడా మనం ఈరోజు ఇన్వైట్ చేసుకోవడం జరిగింది. సో దాంతో పాటు ఒక 1 minute ఒక చిన్న విషయం మనం మాట్లాడుకొని సార్లు ఇన్వైట్ చేసుకున్నాం. సో ఫస్ట్ మనకు ఒక డౌట్ వస్తుంది, వాటర్ గురించి ఫస్ట్ ఇంత ప్రైజ్ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని మనకు డౌట్ వస్తుంది. కానీ డెమో అయిన తర్వాత అయితే పెట్టచ్చా పెట్టరా సార్? వేసుకుంటలేము. బాయ్ వాటర్ తాగుతున్నాం మనం? లేదు, వాటర్కు అమౌంట్ పెట్టి మరి కొనుక్కుంటున్నాం. అప్పుడు కూడా మనం ఏం చేసినామంటే నవ్వినాం. ఇంకా విలేజ్లో ఎట్లా ఉంటుంది అని అంటే పక్క పొంటి వాళ్ళు 20 రూపీస్ పెట్టి వాటర్ క్యాన్ వేసుకుంటే మనం కనుక బాయ్ వాటర్ తాగినట్టయితే మనకు అది కొనుక్కునే స్థాయి లేకపోతే ఆఫీసులో ఉంటాడు. ఈ కథ అంత ఎందుకని ఇప్పుడు ఇంటింటికి ఏమైంది సార్, వాటర్ ఫిల్టర్లు పెట్టుకుంటారు.
5,000 నుంచి వెళ్ళి స్టార్ట్ ఉన్నది. వాటర్ ఫిల్టర్ ఇంటింటికి పెట్టుకుంటారు. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను సార్ అంటే ఫస్ట్ 2 రూపీస్కి వాటర్ వచ్చినప్పుడు నవ్వినాం, అవునా కదా సార్? నెక్స్ట్ ఇంటింటికి 20 రూపీస్ పెట్టి వాటర్ తీసుకుంటున్నప్పుడు కూడా నవ్వినాం. నెక్స్ట్ ఇంటింటికి 5,000 నుంచి వెళ్ళి 10,000 కానీ 20,000 కానీ 30,000 కానీ ఫిల్టర్ పెట్టుకొని తాగినప్పుడు కూడా మనం నవ్వుతాం. సో రేపటి రోజున కంగన్ వాటర్ పట్టుకొని పోయి కూడా ఈ తాగే వాటర్కు 3 లక్షలు పెట్టాలి అంటే మనల్ని చూసి నవ్వుతాం సార్. నవ్వడానికి అవకాశం ఉందా లేదా? కానీ రేపటి రోజున సార్ ప్రతి ఇంటికి మనం వద్దన్నా తలుపులు వేసుకున్నా బెడ్రూమ్లు ఉన్నా బాత్రూమ్లు ఉన్నా మన ఇంటికి కంగన్ వాటర్ డివైస్ వస్తుంది. అది డెఫినెట్గా సార్. కానీ అది ఇవాళ వస్తుందా రేపు వస్తుందా అనేది మనం ప్లాన్ చేసుకునే మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అట్లా మరి ఈ వాటర్ను మనం మార్కెట్లోకి తీసుకొని పోతే మనం బిజినెస్ చేసుకోవచ్చా లేదా మనం పెట్టిన అమౌంట్ తిరిగి మనం రిఫండ్ చేసుకోవచ్చా లేదా అని తెలుసుకోవడం కోసం మనకి ఇక్కడనే లోకల్ నుంచి వెళ్ళి కరీంనగర్ అల్గునూరు నుంచి వెళ్ళి గ్లోబల్ లీడర్ శ్రీ జాబా సతీష్ రెడ్డి సార్ అనే సార్ ఉన్నారు. సో ఆ గ్లోబల్ లీడర్ అంటే ఏంటి సార్ అంటే